అందరికీ నమస్తే. కృష్ణ కథాయనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కథ ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం అసమర్థుని మేనమామ గురించి, అసమర్థును మేనత్త గురించి, అసమర్థుడు తల్లి గురించి, అసమర్థుడు తండ్రి గురించి తెలుసుకుంటాం. అంటే 4 పాత్రల గురించి ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నా. అసమర్థుని మేనమామ రాసిన ఉత్తరం. సీతారామారావు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి తన డ్రాయర్ బల్ల మీద ఒక ఉత్తరం ఉంది. అది వాళ్ళ మేనమామ రాసిన ఉత్తరం అని గ్రహించుకున్నాడు. అంతకుముందు వాళ్ళ మేనమామని 100 రూపాయలు కావాలని ఉత్తరం రాస్తే దానికి బదులు ఇవ్వలేదని ఆయనకు కోపం వచ్చి మరొక ఉత్తరం సీతారామారావు మేనమామకు రాశాడు. అందులో ఈ విధంగా ఉంది: నాకు 100 రూపాయలు ఇవ్వటం అంటే ఇప్పుడు నీకు కష్టంగా ఉంది. ఒకప్పుడు నీకు చేసిన సహాయం మర్చిపోయినట్టున్నావు. 40,000 బాకీకి 10 ఎకరాలు కట్టుకున్నావు, జ్ఞాపకం ఉందా? నాకు మళ్ళీ ఒకప్పుడు డబ్బు కావలసి వస్తే ఆ 10 ఎకరాలు కూడా 10,000కే నువ్వు కనుక్కున్నావు. నువ్వు చేసిన పనులు నాకు తెలియక ఊరుకోలేదు. పొలం అమ్మి పెట్టమని నేను నీకు ఉత్తరం రాస్తే దాన్ని ఎవరూ కొనటం లేదని, ధరలు పడిపోయాయని ఆ వంక ఈ వంక చెప్పి నువ్వే 1,500 విలువ చేసే పొలాన్ని 1,000 రూపాయలకి కొనుక్కున్నావు. అవన్నీ నాకు తెలుసు. అయినా ఎందుకులే, తింటే తిన్నాడులే, నామయనమామే కదా అని ఊరుకున్నాను. నీకు ఇంత సహాయం చేసినా కాస్త విశ్వాసమైనా చూపకపోయావు. నా డబ్బు ఇంత తిని నాకు ఇబ్బందిగా ఉందని 100 రూపాయలు అడిగితే నీకు పంపటం కష్టమైపోయిందా? ఈ మధ్య మా ఇంటికి ఒక కుక్క వచ్చింది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఏ జన్మలోని ఉండి ఉండదు. ఉంటే ఆ కుక్క నీ ద్వారానే మా ఇంటికి మచ్చికై ఉండాలి. దానికి ఒక పూట అన్నం వేశాను. అప్పటి నుంచి అన్నం పెట్టినా పెట్టకపోయినా రోజు వస్తూ ఉంటుండేది. రాత్రిపూట ఇల్లు కాపలా కాస్తుండేది. కుక్క విశ్వాసం గల జంతువు. నీకిచ్చిన డబ్బుకి ఎన్ని కుక్కలు వచ్చేవో అని ఆలోచిస్తున్న ప్రస్తుతం. ఇలా మేనమామకి రాసిన ఉత్తరంలో సారాంశం ఇది. ఆ ఉత్తరానికి మేనమామ రాసిన జవాబే ఆ బల్ల మీద ఉన్న కవరు. ఆ కవరు చేతికి తీసుకుని సీతారామారావు చాలా సంతోషపడిపోతూ ఆ ఉత్తరాన్ని చించాడు. ఆ ఉత్తరంతో వాళ్ళ మేనమామకు బుద్ధి వచ్చి ఉంటుందనుకున్నాడు. తన తెలివి తక్కువ వల్ల కాదని, తన మంచితనమే తనకు సహాయం చేసిందని తెలుసుకుంటాడని అనుకున్నాడు. తను మోసం చేసినందుకు పశ్చాత్తాపడి ఉంటాడనేసి, తను ఉత్తరం రోగం కుదిర్చి ఉంటుందనేసి, ఇప్పుడు క్షమించమని బతిమాలుతూ ఉత్తరం రాసి ఉంటాడనేసి, 100 రూపాయలు కూడా మనీ ఆర్డర్ పంపు ఉంటాడనేసి ఆ ఉత్తరం చింపేలోపే ఎన్నో ఆలోచించాడు. అప్పుడులో ఉత్తరం ముందు వచ్చేది, తర్వాత రోజు మనీ ఆర్డర్ వచ్చేదట. ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. ఉత్తరం చాలా పెద్దది. ఆ ఉత్తరం మేనమామ ఇలా రాశాడు: నాయనా, నీ ఉత్తరం అందింది. ఇందుకు పూర్వం నువ్వు 100 రూపాయల కోసం రాసిన ఉత్తరం కూడా అందింది. నీకు 100 రూపాయలు పంపటం ఇష్టం లేక నీకు తిరిగి జవాబు రాయడం అనవసరమని ఊరుకున్నా. నీ 2వ ఉత్తరం ఇవాళ్లే చూశాను నాయనా. నీ మనసులో ఉన్న ఉద్దేశాలు బయటికి వచ్చినందుకు చాలా సంతోషించాను. ఎందుకంటే నా ఉద్దేశాలు చెప్పుకోవడానికి నువ్వు అవకాశం కల్పించావు. నేను ఏ విషయం చాలా రోజుల నుంచి కనిపెడుతూనే ఉన్నాను. నీ తండ్రి, నీ తాత విషయం కూడా నేను పూర్తిగా ఎరుగుదును. మొత్తం మీద మీ కుటుంబంలో ఒక పిచ్చి ఉంది. మీది ప్రత్యేక సృష్టి అని, మిగిలిన వాళ్ళకంటే మీరే గొప్పవాళ్ళమని అనుకుంటూ ఉంటారు. 10 మంది చేత పొగిడించుకోవాలనే పిచ్చి మీ అందరికీ ఉంది. ఆ పిచ్చి తీర్చుకోవడానికి నీ కుటుంబం కొన్ని మంచి పనులు, కొన్ని చెడు పనులు కూడా చేసింది. మీ మంచితనం వల్ల
కొంతమందికి లాభం కలిగింది, మీ అహంకారం వల్ల మరి కొంతమందికి అన్యాయం జరిగింది. అందులో నేను ఒకడని. నీ చిన్నతనంలో నీ తల్లి ఉన్నప్పుడు నేను మీ ఇంట్లో ఉండేవాడిని. ఆస్తిపాస్తులు లెక్క చూసుకోవటం, జమా ఖర్చులు చూసుకోవటం, పొలం వెళ్ళి వ్యవసాయం చేయించడం, ఇలా ఈ విధంగా మీ ఇంట్లో పనులన్నీ నేనే చేయవలసి వచ్చేది. మీ నాన్న కొందరు కష్టపడ్డానికి, మరి కొందరు సుఖపడ్డానికి పుట్టి ఉంటారనేసి మమ్మల్ని చూసి మీ నాన్న ఎప్పుడూ కూడా అనుకునేవాడు. అంటే మేము కష్టపడేవాళ్ళు, మీరు సుఖపడేవారు అన్నట్టు. మేము మీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి పడిన బాధలు, అనుభవించిన కష్టాలు ఇతరులకు తెలియవు. అప్పుడు మేము అంటే మా కుటుంబం కొద్దిగా చిక్కుల్లో ఉండడం వల్ల, ఆర్థికంగా వెనకబడడం వల్ల నా చెల్లెల్ని మీ నాన్నకిచ్చి పెళ్లి చేసాం. దాన్ని కూడా గొప్పతనంగా పేదవాళ్ళని పెళ్లి చేసుకున్నామనేసి అందరికీ చెప్పేవాడు. నన్ను కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నానని, పోషిస్తున్నానని అందరికీ తెలియజేసేవాడు. కానీ ఆ ఇంట్లో నేను పడ్డ సుఖము చచ్చి ఏ స్వర్గాన ఉందో నీ తల్లికి మాత్రమే తెలుసు. మమ్మల్ని నీ తండ్రి ఎన్నడూ తనతో సమానంగా చూసేవాడు కాదు. మేము ఆయన కళ్ళకి పురుగుల్లా కనిపించేవాళ్ళు. తక్కువ వాళ్ళు కానీ, ఆయనేమో గొప్పవాడు కానీ, మమ్మల్ని నౌకర్లు కానీ చూసేవాడు. ఒక మాటతో, ఒక చూపుతో మేము చాలా భేదవాళ్ళమని ఆయన అనుక్షణం జ్ఞాపకం చేస్తూనే ఉండేవాడు. అవన్నీ ఆయన తెలిసి చేశాడని నేను అనను. నా వంశం అనే అహంకారం ఆయనలో నరనరాల్లో జీర్ణించకపోయి తెలియకుండానే చేశాడు. ఎట్లా చేస్తే ఏమిటి? దాని ప్రతిఫలం అనుభవించింది నేను కదా, బాధపడ్డది నేను కదా. ఒక్కసారైనా సరే మీ నాన్నతో, మీ కుటుంబంతో కలిసి భోజనం చేసింది నేను ఎరగను. మా చుట్టాలు వచ్చినా సరే మా వాళ్ళతో కూర్చొని సరదాగా మాట్లాడుతూ వాళ్ళతో అన్నం తినే ప్రాప్తం కూడా నీ కుటుంబం నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. అప్పుడప్పుడు నేను వాళ్ళకి అన్నం వడ్డించవలసి వచ్చేది. ఎప్పుడైనా నేను పళ్ళును తీసుకొని చేతులు కడుక్కొని అన్నం ముందు కూర్చుంటే, చేతులు కడుక్కున్నావు అని మీ నాన్న హేళనగా మాట్లాడేవాడు. ఆ మాట అడుగుతూ చూసే చూపులో ఎంత విషం, ఎంత అహంకారం, ఎంత పురుషత్వం ఉండేదో మీ నాన్నకి. నా ఒళ్ళు బగబగబగని మండిపోయేది. ఆ పళ్ళు విసిరి నీ బాబు ముఖాన్ని పగలగొట్టాలనిపించేది. కానీ పేదవాడి కోపం పెదవికి చేటు కదా. మీ వాళ్ళంతా అన్నాలు ముగించుకునే వరకు మేము అన్నం తినే ప్రాప్తం మాకు ఎప్పుడైనా ఉందా? మీ వాళ్ళు భోజనాలు అయిన తర్వాత, మీ మేనత్త కూడా భోజనం చేసిన తర్వాత వాళ్ళందరికీ తమలపాకులు ఇచ్చి అప్పుడు వచ్చేది నా చెల్లెలు నన్ను పిలవడానికి. ఏదో దొంగతనంగా చేస్తున్నట్లు భయపడుతూ రాన్నయ్య అని పిలుచుకుపోయి అన్నం పెడితే దాన్నింట్లో అదే దొంగగా కావలసిన కర్మ పట్టేది. నేను మామూలుగా కంచంలో తినేవాడిని. ఒకరోజు ఎందుకనో విస్తరలో మీ అమ్మ అన్నం వడ్డించింది. అది మీ బాబు చూసి, ఆహా విస్తర కావలసి వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నాడు. ఆ రోజు మీ అమ్మ ఎంత ఎక్కి ఎక్కి ఏడ్చిందో నీకేం తెలుసు. మనం వెళ్ళిపోదాం అన్నయ్య, ఈ ఇంటిని విడిచిపెట్టి అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. నేనే ఇతరులకు తెలిస్తే అబాసు పాలవుతామని నా చెల్లెలికి ధైర్యం చెప్పి ఊరుకోబెట్టాను. అది నాయన మీ ఇంట్లో మేము పడ్డ సుఖం. అది ఏ రోజైనా పరిశుభ్రంగా ఉంటే, మంచి చీర కట్టుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఎన్ని సోకులు వచ్చాయో అనేది నీ మేనత్త. అందం పుట్టుకతో రావాలి కానీ ఇలా మధ్యలో అందం అనేది ఉండదని ఎప్పుడు నా చెల్లెల్ని మేనత్త హేళన చేసేది. తన ఇంట్లో తనే పరాయుధానికి మళ్ళీ బతికింది నా చెల్లెలు. బతికిన 4 రోజులు బిచ్చగాడికి వేయడానికి కానీ, ఎవరికైనా అన్నం పెట్టడానికి కానీ దానింట్లోనే దానికి చొరవ లేదు. కూరలు ఏం వండాలో నీ మేనత్తనే అడిగి వండవలసి వచ్చేది. నీ మేనత్త ఎటువంటిదో నీకు తెలుసు కదా. అయినా ఆవిడనని ఏం ప్రయోజనంలే. నీ వంశంలో అందరికీ ఉన్న జబ్బే అది. ఆవిడికి అదే వచ్చింది. ఆవిడికి ఆవిడ భర్తకి తగాదా ఎందుకు వచ్చిందో నీకు తెలుసా?
దానికి కూడా నీ బాబే కారణం. ఎప్పుడు నా కుటుంబం గొప్పదంటూ తన చెల్లెల్ని నెత్తిన పెట్టుకునేవాడు. ఆమె కూడా తన భర్త ముందు నా కుటుంబం చాలా గొప్పది, నీ కుటుంబం ఒట్టి పనికిమాలిది, నీకిచ్చి నా గొంతు కోశారు అని నానా మాటలు భర్తని అంటూ ఉండేది. అతడు ఏం చెప్పినా చేసేది కాదు. ఎప్పుడైనా ఏదైనా పని చెప్తే నాకు ఈ పనులు చేతగావు అనేదట. మాట్లాడితే అలిగి పుట్టింటికి వచ్చేసేదట. ఏమన్నా పొరపాటున తన భర్త ఒక మాట అంటే మీ నాన్నకి వెళ్ళి పితృళ్ళు చెప్పేదట. నీ బాబు వచ్చి భావాన్ని కూడా చూడకుండా చెల్లెలు మొగుడు అనే కాస్త గౌరవం లేకుండా దుర్భాషలాడి వచ్చేవాడట. ఆ రోజుల్లో అతనికి మీ మేనత్తకి చాలా పోట్లాట వచ్చేవట. ఆ పోట్లాటకు కారణం నీ బాబే. అయితే వాళ్ళ ఆయన అంటే నీ మేనత్త మగుడు ప్రతిసారి కూడా ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, దేనివల్ల జరుగుతున్నాయి, అసలు నేను నా భార్యతో మాట్లాడుతున్నానా లేదంటే నీ బాబుతో మాట్లాడుతున్నానా అని అనుకునేవాడట. చాలాసార్లు విసిగిపోయాడట. విసిగిపోయి ఒకరోజు నీ మేనత్త మగుడు మీ నాన్నతో అన్నాడట, తాళి నీకు కట్టానా నీ చెల్లెలికి కట్టానా, ఇప్పుడు నేను ఎవరితో కాపురం చేయాలో చెప్పు అనేసి నీ బాబుని అడిగితే ఏం చేయాలో తెలియక నోర్ముయ్ అని చెల్లెలి మొగుడిని గదమాయించాడు నీ బాబు. సరే నోరు ముయ్యమన్నావు కదా, అంతదాకా వచ్చావు కదా, ముందు చెప్పు, ఈ విషయం ఈవేళ తేలవలసిందే, నేనెవరితో కాపురం చేయాలో స్పష్టంగా తేలాలి అని నిగ్గదీశాడు నీ మేనత్త మొగుడు. నువ్వు ఎవరితోని చేయనక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మీ నాన్న అన్నాడు. ఎందుకని? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి అన్నాడు నీ బాబు. మరి నీ చెల్లెలు చేసుకుంది ఎవరు, నీ చెల్లెలు మొగుడెవరు అనేసి అడిగాడు. మీ నాన్న దానికి ఏం చెప్పాలో తెలియక తన అహంకారంతో తన భావని దుర్భాషలాడాడు. తను ఎవరు పెళ్లి చేసుకోలేదు, అది ఇక్కడే ఉంటుంది, నువ్వు బయటికి పో అనేసి నీ మేనత్త మొగుడి మీద అరిచాడు. అక్కడతో ఊరుకున్నాడా? అనరాని మాటలన్నీ కూడా అన్నాడు. తన చెల్లిని తన దగ్గరే ఉంచుకున్నాడు. తర్వాత కార్పణ్యాలు పెరిగిపోయాయి. మళ్ళీ వాళ్ళు కలవడానికి నీ వంశు గౌరవమే అడ్డొచ్చింది. తన వంశం మీద ఇంత దురాభిమానం ఉన్న ఆడవాళ్ళు ఎక్కడైనా ఎవరితోటైనా కాపురం చేస్తారా? నీ మేనత్తకి అంత పొగరు. ఎప్పుడూ కూడా మొగుడిని ఏపుకొని తినేది. చివరికి నీ మేనత్త నీ ఇంట్లోనే ఉండిపోయింది. నీ మేనత్త గతి ఏమైందంటే చివరికి భర్తని విడిచిపెట్టినప్పటి నుంచి మీ ఇంట్లోనే ఉండేది. చిన్నప్పుడే భర్త వదిలిపెట్టేయడం మూలాన కోరికలు తీరక కోపం, అసూయ, ద్వేషం పెంచుకొని ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉండేది. ప్రతి వాళ్లతోని గిల్లి కజ్జ పెట్టుకుంటూ ఉండేది. మేమేమి అనకపోయినా, మేమెంత ఒదిగి ఒదిగి బతుకుతున్నా మీ నాన్నతో ఎప్పుడూ ఏవేవో కొండాలు మా మీద చెబుతూనే ఉండేది. మీ నాన్న వచ్చి మా మీద అరిచేవాడు. అరిచినా పర్వాలేదు, తప్పు చేస్తే పెద్దవాడు తాను, ఏం చేసినా చెయ్యొచ్చు, మేము పడవచ్చు, కానీ ఆయన ఎంతసేపు నా చెల్లెలకి మీరు ఎదురు చెబుతారా అనేవాడు. తన చెల్లెలు తన పుట్టిన వంశంలో పుట్టింది కనుక గొప్పది, మేము పరాయి వాళ్ళం, పరాయి వంశంలో పుట్టాం కాబట్టి తక్కువ వాళ్ళం, ఆమెని మేమేం అనకూడదు, అనటం మీ వంతు, పడటం మా వంతు, ఇలా బతికేం నాయన మీ ఇంట్లో. చివరికి నువ్వు మీ అమ్మ కడుపున పడ్డావు, మీ అమ్మ దిగులు తీరింది, మీ అమ్మకు మళ్ళీ పూర్వకాంతులు వచ్చినాయి, తన కష్టాలన్నీ మర్చిపోయింది. నువ్వు పుట్టిన తర్వాత ఆమె మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్లు కనిపించేది. కానీ నువ్వు పెరిగి వస్తున్న కొద్దీ మీ అమ్మకు మళ్ళీ విచారం ప్రారంభమైంది. ఒకరోజు నాతో ఎలా అంటుంది, అన్నయ్య వాడు మనవాడు కాదన్నయ్య, అన్నీ వాళ్ళ నాన్న పోలికలే అని కన్నీరు పెట్టుకుంది. ఆమె ఆ మాట అన్న తర్వాత నేను నిన్ను శ్రద్ధగా పరిశీలించాను. ఆమె అన్న మాట నిజమే, నీలో అన్నీ మీ నాన్న లక్షణాలే కనిపించాయి. అంత చిన్నతనంలో కూడా నువ్వు మీ నాన్నని అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడివి. కుర్చీ ఎక్కి మీ నాన్న కూర్చున్నట్టు కూర్చొని కాలు ఆడిస్తూ ఉండేవాడివి.
ఇంట్లోకి వచ్చి మమ్మల్ని మీ నాన్నకి మళ్ళీ అరుపులు అరుస్తూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు మీ నాన్న పిచ్చి చూపులు చూస్తుండేవాడు. ఎప్పుడూ అకస్మాత్తుగా ఒక క్షణం నీకు ఆ చూపులు వచ్చేవి. మీ నాన్నకి మాట్లాడుతూ మధ్య మధ్య మీసం కుడి చేత్తో దువ్వే అలవాటు ఉంది. అంత చిన్నతనంలో నువ్వు కూడా అలాగే చేస్తుండేవాడివి. మీ వాళ్ళంతా నిన్ను చూసుకొని మురుసుకుంటూ ఉండేవాళ్ళు. పులికొడుపుని పిల్లి పుట్టదు కదా అని మీ నాన్న నిన్ను చూసి గర్వంగా మీసం దువ్వేవాడు. అచ్చంగా వాళ్ళ నాన్నే అనేవాడు. నాతో చాటుగా చెప్పుకొని నీ తల్లి కన్నీరు పెట్టుకునేది. అక్షరాల ఆమె భయపడినట్లే జరిగింది. తల్లి గనక రాబోయే అపాయాన్ని ముందే పసిగట్టింది. ఆమె అదృష్టవంతురాలు. నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీ జీవితం చూసి బాధపడకుండా చనిపోయింది. నేను వచ్చేసాను. నీకు ఒక అనుమానం రావచ్చు. నీ ఇంట్లో అంత కష్టంగా ఉన్నప్పుడు నేను పరిస్థితి చూసిన తర్వాత దాన్ని విడిచి ఉండటం ప్రమాదం అని బోధపడింది. నేను ఆమెతో ఇంట్లో ఉండకపోతే ఆమె ఎక్కువ రోజులు బతికేది కాదు. అందుకనే అది ఉన్నంత వరకు అన్ని అవమానాలు సహించి అట్టే పెట్టుకున్నాను. అనేక సార్లు మీ నాన్న చేతుల్లో మీ మేనత్త చేతుల్లో నేను పడుతున్న అవమానాలు చూసి నువ్వు వెళ్ళిపో అన్నాయి, ఇక్కడ ఉండొద్దు అని బ్రతిమాలేది నా చెల్లెలి. మరి నువ్వా అమ్మా అని అంటే నాకు తప్పదన్నయ్య అనేది. నువ్వున్న నాడు నాకు తప్పదమ్మా అని అనుకొని ఒకరినొకరు చూసుకొని కన్నీరు గార్చుకునేవాళ్ళం. నేను మీ ఇంట్లో ఉండటం నాకంటే మీ కుటుంబానికే ఎక్కువ లాభం. నేను రాత్రి అనగా పగలనగా మీ పొలం మీద పని చేయించాను. బాకీలు ఒక్క దమిడి పోకుండా వసూలు చేశాను. కానీ ఏమి లాభం? ఓ పక్క నేను రొమ్ములు పగలగొట్టుకొని డబ్బు కూడబెడుతూ ఉంటుంటే మీ నాన్న కాలు మీద కాలు వేసుకొని తనకిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేవాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది, నాకు ఎందుకు వచ్చిన శ్రమ ఇది అని. నేను ఎవరి కోసం కష్టపడుతున్నట్లు అప్పుడు నా మనసు మారింది. ఇదంతా పాత చరిత్ర. ఇంకా నీ ఉత్తరంలో విషయాలకు వస్తాను. ప్రస్తుత విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని పాత చరిత్ర అంతా చెప్పవలసి వచ్చింది. వేరే ఉద్దేశం ఏమీ లేదు. నేను దూరంగా ఉన్నా. మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నీ ప్రవర్తన ఒక కంట కనపడుతూనే ఉన్నాను. నీవు నీ చుట్టూ చేర్చుకున్న వాళ్ళని బట్టి, పేరు కోసం నువ్వు పడే తాపిత్రాయాన్ని బట్టి ఆస్తి ఏమీ మిగలదని తేల్చుకున్నాను. ఆస్తి ఎలాగో మిగలదు కదా అని అప్పు వడ్డీతో సహా ఇచ్చినందువల్ల ప్రయోజనం ఏమిటనేసి నేను దండగా అనుకున్నాను. కాబట్టి నా అప్పును తీర్చుకోవాలనేసి అనుకున్నాను. మళ్ళీ మీ నాన్న దగ్గర నుండి చేసిన పొరపాటు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను చేయకూడదనేసి ముందే జాగ్రత్త పడ్డాను. నిన్ను పిలిపించుకున్నాను. బాకీ పరిష్కారం చేయించుకున్నాను. అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది నీకు తెలిసిన విషయమే. నువ్వు మాత్రం నేను అనుకున్నట్లుగానే నీ తండ్రికి మళ్ళీ 40,000 చేసే పొలం 10,000కి కట్టుకొని నీ వంశగర్వం నిలబెట్టావు. చుట్టుపక్కల అందరూ చేత పొగడ్తలు పొందావు. కానీ నేను మాత్రం 10 ఎకరాలు ఊరికినే దానం చేసినట్లు భావించుకున్నాను. నువ్వు రాసిన ఉత్తరంలో 40,000కి కానీ 10 ఎకరాలు కట్టుకొని నాకేమిటో సహాయం చేసేవని రాసావు. నువ్వు కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ బేరంతో నువ్వు నష్టపడ్డావో నేను నష్టపడ్డానో నీకే తెలుస్తుంది. ఆ రోజు మీ అత్త పిచ్చిది, నోరు జారింది కాబట్టే, లేకపోతే నీ వంశగౌరవం నిలబెట్టడానికి ఏమీ ఇవ్వకుండానే అప్పు కొడేసేవాడివి. ఆ రోజు ఈ సహాయం పరాయి వాళ్ళకైనా చేస్తానని గొప్పలు చెప్పావు. సంపాదించుకునే అవకాశం లేకపోయినా చేస్తానన్నావు. ఇక నీవు నాకు చేసిన సహాయం ఏమిటి నాయనా? సహాయం చేయటం నీకు వ్యసనం. నష్టపడుతూ ఇతరులకు సహాయం చేస్తానని ఆనందం కోసం చేస్తున్నట్టు నీ మాటలు స్పష్టపడుతున్నాయి. నీవు ఈ ఆనందం పొందడానికి నన్ను ఉపయోగించుకున్నావు. నీకు ఆనందం కలగడానికి నన్ను ఉపయోగించుకొని ఇప్పుడు నీ కోసం అది చేశాను, నీకు విశ్వాసం లేదా అని నన్ను నిందించడంలో అర్థం ఉందా? అదీ కాక ఒక ముఖ్యమైన సంగతి మనం విచారించవలసి ఉంది. ఈ 40,000 ఎవరివే తెలుసా? నువ్వు సంపాదించింది కాదు, నీ తండ్రి సంపాదించింది కాదు, మాది. నా చెల్లెలి వివాహానికి ఇచ్చిన డబ్బు వడ్డీ పెరిగి ఎంత అయింది. ఆమె వెళ్ళిపోయింది. మా డబ్బు మా దగ్గరే ఉంది. ఇక నువ్వు ఇచ్చింది ఎక్కడ, నేను పుచ్చుకుంది ఎక్కడ? మేనల్లుడని పైగా నీకు నేనే 10 ఎకరాలు ఇచ్చాను. నా తల్లి డబ్బు నాది కాదా అంటావు. నీవే. కానీ ఆ డబ్బు దుర్వినియోగం చేయకపోతే నువ్వు ఉంచుకునే పక్షంలో అసలు మాది గనక ఉండటమే న్యాయం. అందులో ఈ డబ్బు మీ డబ్బు వంటిది కాదు, నా కష్టార్జితం, చెమట ఉడ్చి తెలుగుగా ఉపయోగించిన డబ్బు. బాబు, ఈ మధ్య నీ మాంగారు కూడా వచ్చాడు. నీ పరిస్థితి, నీ ప్రవర్తన వివరంగా చెప్పాడు. నీ మీద ఎలాంటి ఆశ పెట్టుకోవద్దని నీ మాంగారికి చెప్పాను. నువ్వు ఉన్నా లేనట్టుగానే ఉండమని చెప్పాను. ఆయన కూడా నీ సంగతి ఆలోచించడం లేదు. నీ దగ్గర ఉంటే పిల్లలు కూడా చెడిపోతారేమో అనేసి భయపడుతున్నాడు. కానీ పాపం ఏం చేస్తాడు? పిల్లల్ని తీసుకొని వచ్చేయమని చెప్తే కూతురు ఒప్పుకోలేదు. ఈ ప్రపంచంలో విచిత్రాలలో ఇదొకటి. మంచి ఆడవాళ్ళు నీలాంటి పురుషులు భార్యలే అవుతారు. ఒడిదుడుకులు జీవితంలో ఉన్న ఆనందం సాఫీగా జరగడంలో ఉండదు కాబోలు. వాళ్ళ నాన్న చెప్పిందంతా విని నిజమే నాన్న, నేను కానీ వచ్చేస్తే ఆయన మరీ బతుకు అధ్వానం అయిపోతుంది. ఎట్లా జరగవలసింది అట్లాగే జరగనివి నాన్న అందట నీ భార్య. ఎందుకమ్మా నీకు ఎంత అభిమానం? అతను సుఖపడ్డో ఇతరులు సుఖపడనివ్వడు అన్నాడు నీ మాంగారు. ఆయన చాలా గొప్పవాడు నాన్న. గొప్పవాళ్ళ జీవితాలన్నీ అంతే. వాళ్ళని మామూలు మానవులు కొలిచే బద్దతో కొలవకూడదు అన్నదట నీ భార్య. చూసావా, నువ్వు గొప్పవాడవట. నువ్వు నమ్మగలవా ఈ మాట?
ఏమి లాభం? నీలాంటి వాళ్ళ భార్యలు ఎవరితోటి లేచిపోరు. నీలాంటి భర్తలు భార్యలు నీచంగానే చూస్తారు. అందువల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం చస్తుంది. భర్తను సుఖపెట్టడానికి ప్రయత్నించడమే వాళ్ళకి జీవిత పరమావధి అవుతుంది. బానిస బ్రతుకుతో తృప్తి పడతారు. భర్తల వల్ల సుఖపడే భార్యల దృష్టి వేరు. వాళ్ళకి తమ మీద తమకు చాలా సదభిప్రాయం ఏర్పడుతుంది. తమకు ఏ కష్టం కలిగినా తప్ప తమదే అనుకుంటారు. మరొకరైతే తమను ఎంత సుఖపెట్టేది ఊహించుకుంటారు. ఎవరితో ఇతరులతో లేచిపోతారు. కానీ మనకు లేచిపోవడం తప్పు. బానిస బ్రతుకే గొప్ప. నీ భార్య నిన్ను విడిచిపెట్టదు. జీవిత పర్యాంతం నీ చేతుల్లో కష్టాలు అనుభవిస్తూ నీతోనే ఉంటుంది. నీ గొప్పతనం చాటుతూనే ఉంటుంది. నిన్ను విడిచి ఊరుకున్నట్లు వాళ్ళ నాన్న ఆమెను విడిచి ఊరుకున్నాడు. నాయన, నా దగ్గర డబ్బు ఉంది, కానీ నేను ఇవ్వను. అసలు నీకు డబ్బు ఎందుకు? ముష్టి డబ్బు. డబ్బు లేకుంటే వంశగర్వం నిలబెట్టలేవు కదా. మేము డబ్బు మనుషులు, మీరు కీర్తి మనుషులు. మీరు డబ్బు లేకపోయినా కీర్తి మీద బతకగలరు. మాకు అది లేకపోతే జీవితం లేదు. కుక్క విశ్వాసం గల జంతువు అని రాసావు. కుక్కలు అంతేనాయన. నీకు ఇంకా అనుభవం తక్కువ. అందుకనే పెద్దలు కుక్క బుద్ధి అంటారు. చూస్తూ చూస్తూ కుక్క అనటానికి ఎవరు ఒప్పుకుంటారు? అందులో నేను మీ ఇంట్లో అన్నాళ్ళుండి మీ నుంచి అంత జ్ఞానాన్ని పొందిన తర్వాత అటువంటి పొరపాటు చేస్తానా? ఎప్పటికీ చేయను. నాయన, ఎవరి బలహీనతలు, ఎవరికి అజ్ఞానం, వాళ్ళ బాధలు పడాలి. నీ చర్యల ఫలితం నువ్వే అనుభవించాలి. ఇతరులను నిందించిన ప్రయోజనం ఏముంది? ఒకళ్ళని చూసి ఈర్ష్యపడడం, నీ కష్టాలను ఇతరుల సంకుచిత స్వభావం కారణంగా అనుకోవటం, నీ బలహీనతలను, నీ పొరపాట్లను సమర్థించుకోవడానికి కారణాలు వెతుక్కోవటం, నీ అసమర్థత మూలంగా వచ్చిన కోపానికి ఇతరులను గురి చేయటం, నీ ఓటి చదువుకున్నవాడికి, విశాల హృదయుడికి, కీర్తికాయుడికి చేయవలసిన పని కాదు. నీ వంశ ప్రతిష్టకు, నీ కుటుంబ గౌరవానికి భంగం కలిగించకు. జీవిత ప్రవాహం ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖ కోసం పోట్లాడుకునే ఉంటారు. ఇది ఒక మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికి వాళ్ళకి, అసమర్థులకి చోటు లేదు. టికెట్లు ఇచ్చే కిటికీ దగ్గర జనం విరగబడి నేను ముందు టికెట్ తెచ్చుకోవాలంటే నేను ముందు తెచ్చుకోవాలని త్రొక్కిసలాడుతూ ఉంటుంటారు. చూడు, జీవిత సంగ్రామాన్ని తెలుసుకున్నప్పుడల్లా ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్లు అనిపిస్తోంది. నాకు ప్రతివాడు తన ముందు టికెట్ తెచ్చుకోవాలని తాపత్రయపడేవాడే కానీ మిగిలిన వాళ్ళ సంగతి ఏ ఒక్కడో ఆలోచించడు. కాళ్ళు నలుగుతాయి, చొక్కాలు చిరుగుతాయి. ఒక్కడు ఇలా చేయటం తప్పు అనుకోడు, చేయించుకోవడం అవమానం అనుకోడు. ప్రతివాడు దృష్టి టికెట్ మీదే. ఒకడు ఇనుప బాధలతో వస్తాడు. జనాన్ని కసాబిస్తా తొక్కితే కిటికీ దగ్గరికి వెళతాడు. అందరికంటే వెనక వచ్చినా అందరికంటే ముందు టికెట్ తెచ్చుకుంటాడు. అసమర్థులు, పిరికి వాళ్ళు ఆ సంఘర్షణలో దిగలేక దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళ రైలుకి వెళ్ళవలసిన వాళ్లే. వాళ్ళకి టికెట్ కావాల్సిందే, కానీ అందుకు ప్రయత్నించలేదు. పైగా టికెట్ కోసం తాపత్రయపడినా వాళ్ళని చూచి నీచులు, స్వార్థపరులు, మోసగాళ్ళు అని ఏమేమో ఎదటి వాళ్ళని అనుకుని తృప్తి పడతారు. వాళ్ళు ఎవరేమన్నా కానీ, వాళ్ళ స్వభావం ఎటువంటిదైనా కానీ టికెట్ దొరికితేనే వాళ్ళకి రైలు అందేది. రైలుకి వెళ్ళటం ముఖ్యమైనప్పుడు అందుకు అవసరమైన పనులన్నీ చేయవలసిందే. ఆ పనులన్నీ మంచి పనులే అవుతాయి. అలా చేయవలసిందే. వాళ్ళు వచ్చిపోయే వాళ్ళని చూస్తే, టికెట్లు తెచ్చుకునే వాళ్ళని చూసి ఈర్ష్యపడుతూ, రైలు వాళ్ళని విమర్శిస్తూ అలా నుంచోవలసిందే. వాళ్ళు తమ ఉన్నత భావాలు తమకంటే రైలు దారిని వెళ్తుంది. నాయన, పెద్దవాడిని చెప్తున్నాను, ఇక నాకు ఉత్తరాలు రాయవద్దు. నీ తెలివితేటలు ఉపయోగపడే చోట చూసుకో. ఉత్తరం చదువుకునేటప్పటికి సీతారామరావుకి అయోమయం అయ్యింది. ప్రపంచం గుర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఇంకొకసారి ఆ ఉత్తరం వంక చూడడానికే భయం వేసింది. ప్రతి అక్షరం బాకే అతని హృదయంలో గుచ్చుకొని బాధపెట్టింది. తన మేనమామ తనంటే ఎంతో ప్రేమగా అభిమానం చూపుతూ ఉండేవాడే. ఆ ప్రేమ, అభిమానం ఒట్టి నటనేనని ఇన్నాళ్ళు ఎంత వేషం హృదయంలో పెట్టుకొని దాచగలిగాడనేసి తన మేనమామ అన్నాడు. అసలు మనుషులంతా ఇంతేనా? తన్ను పొగిడేవాళ్ళు, తనతో స్నేహం చేసేవాళ్ళు, తనంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి వేరే విధంగా నటించేవాళ్ళేనా? ఇక ఎవరిని నమ్మేటట్టు, ఎవరి మాట నిజం అనుకునేటట్టు? ఒకసారి తన మేనమామ ఇంటి వద్ద ఉండగా ఒక సంఘటన జరిగింది. అప్పటికే అతనికి ఆర్థికంగా ఇబ్బంది పడి మామ ఇవ్వాల్సిన బాకీ కింద ఎకరాలు కట్టుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాడు. అప్పటికే కొంతమంది తన చాటుమాటుగా అసమర్థన కింద జమ కట్టి హేళన చేస్తూ ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ సందర్భంలో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, మీకు రాసిచ్చింది ఉత్తర పొలం, మురుగు తగులుతుంది, ఎకరానికి 200 ఖర్చు పెడితే కానీ బాగుపడదు, దక్షిణ పొలం బంగారం తునక అన్నాడు వాళ్ళ మామ నౌకరి. అతనికి ఈ సంగతి తెలిసేటప్పటికి కష్టం వేసింది. మాట వరుసకైనా సరే తన మేనమామ ఈ మాట తనతో ఎప్పుడూ అనలేదని, ఆయనకు తను ఎంతో సహాయం చేశాడని, తను మోసం చేయాలని ఎలా చూస్తాడని ఆలోచించాడు. మామయ్య రైతు కదా, ఎన్నాళ్ళ పొలం మరామతి చేయించకుండా ఎందుకు ఊరుకున్నాడు అని అడిగాడు మామ నౌకర్ని. ఏమోనండి, మిగిలిన పొలం అంటే పసిపిల్లను చూసినట్టు చూసేవాడు. ఈ పొలం మాట ఎత్తేటప్పటికి కష్టమని లేచేవాడని మామ నౌకరు అన్నాడు. అతని కోసం త్యాగానికి సిద్ధపడితే ఎంత నీచంగా ఆలోచించాడు తన మేనమామ అనుకున్నాడు సీతారామారావు. ఆ సాయంకాలం ఆ ఊరి కరణం కలిశాడు. కరణానికి తన మేనమామకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమండి మండుతుంది. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, ఏమండి ఉత్తరపాలెం మీ మేనమామ గారు మీకు బాకీ కింద జమ కట్టారట కదా, ఎంతో మీకేమైనా జ్ఞాపకం ఉందా అని అడిగాడు. లేకేం, 10 ఎకరాలు అన్నాడు తను. రాయించుకునేటప్పుడు సర్వే చేయించారా అని అడిగాడు. అతను ఆ గొడవ తెలియదు, నాకు సరిగే జ్ఞాపకం లేదు, చేయించకుండా ఎందుకు ఉంటారు, చేయించే ఉంటారు అనుకుంటానని అన్నాడు. అవునులేండి, చేయించకుండా ఎందుకు ఉంటారు,
మేనమామ మేనళ్ళ మధ్య అలాంటివి ఎందుకు జరుగుతాయి కానీ మనం ఏదో సందర్భంలో లెక్కలు చూడవలసి వస్తే 9 ఎకరాల 10 సెంట్లు తేలింది. అందుకే ఊరికే సంగతి తెలుసుకుందామని అడిగాను అన్నాడు. అక్కడి నుంచి గ్రంథాలయానికి వెళ్ళాడు. అక్కడ చిరకాల స్నేహితుడు ఒకటి కనిపిస్తే ఇద్దరు కలిసి కాలువగొట్టు షికారుకి వెళ్ళారు. అతని మేనమామ గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు. అబ్బాయి, నా మాట విను. నీ పొలం ఇంకెవరికన్నా కవులకిచ్చి వెళ్ళు. నీ మేనమామ కింద ఉంటే నీకు దమ్మిడి రాదు. నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను, నా మాట విను అన్నాడు. ఎందుకని కారణం చెప్పు, అలాగే చేద్దాం అన్నాడు సీతారామారావు. స్నేహితుడు చెప్పాడు, తన మేనమామ మాట వినేవాళ్ళకే, ఇంట్లో ఏదైనా ఇచ్చి పని చేసి పెట్టే వాళ్ళకే, ఊళ్ళో మద్దతుగా ఉండే వాళ్ళకి పొలం తక్కువ కవులకి ఇస్తున్నట్టు, వాళ్ళ చేలు బాగు చేసుకొని చేయకపోయినా పట్టించుకోవడం లేదట. ప్రతి సంవత్సరం బకాయిలు పెట్టి సరిగ్గా వసూలు చేయటం లేదట. ఇటీవలే 4 ఎకరాల సొంతానికి తీసుకొని చెరుకు వేశాడట. చెరుకు సొంత చేలో వేసుకోకుండా తన చేలో వేసి కవులు మాత్రం మామూలు కవులే ఇస్తున్నట్టు ధర తక్కువలో ఉండి డబ్బు అవసరమైతే తన ధాన్యం అమ్ముకొని తక్కువ ధర లెక్క చూపిస్తున్నాడట. ఇలా తన మేనమామ తను చేసే మోసాలు ఎన్నో చెప్పుకొచ్చాడు. అతను చెప్పే మాటలు వింటుంటే సీతారామరావు ఉడికిపోయాడు. డబ్బు నష్టపడినందుకు కాదు, అతను దిగులు లేదు. తనంతటి వాడిని మోసం చేసినందుకు చాలా కోపం వచ్చింది. స్నేహితుడు చెప్పిన మాటలు అతని హృదయాన్ని గాయపరిచినాయి. అతని కళ్ళకు ప్రపంచం అంతా తారుమారినట్టే కనిపించింది. ఆలోచించుకుంటూ బాధపడుతూ తిరిగి మేనమామ ఇంటికి వచ్చాడు. ఇంట్లో అడుగు పెట్టగానే అతని వైఖరిని కనిపెట్టి, ఏం బాబు అలా ఉన్నావు అని అడిగింది మేనత్త. అతడు తను విన్న సంగతులన్నీ చెప్పి, ఇది నాయమా అత్త అని అడిగాడు. ఆమె భర్త మీద మండిపడి, భర్త ఇంటికి రాగానే కస్సును లేచింది వాళ్ళత్త. కుర్రవాడిని చేసి మోసం చేస్తావా, ఇది భావ్యమేనా అని అడిగింది. వాడికి పెట్టవలసింది పోయి వాడు డబ్బు తింటామా అంది. వాడు అమాయకుడు, అర్భకుడు, మనం అడిగిన సహాయం చేశాడు. వాడు ఇప్పుడు ఎంతో క్షోభపడుతున్నాడు చూడండి. వాడు మనిషి కష్టపెట్టడం శ్రేయస్కరం కాదు అన్నది అత్త. భర్త అన్నిటికీ ఏవేవో జవాబులు చెప్పాడు. మాటలు అనవసరం, గిట్టని వాళ్ళు 1,00,000 చెప్తారు. స్పష్టంగా దమ్మిడి దగ్గర నుంచి అకౌంట్ రాసి ఉంది, చూసుకోమను అని అకౌంట్ పుస్తకం వాళ్ళ ముందు వేశాడు. కానీ అతను చూసుకునేది ఏమిటి, తనకు డైరీ రాసుకునే అలవాటు అయితే ఉంది కానీ అకౌంట్ రాసుకునే అలవాటు లేదు. ఎంతెంత తీసుకున్నాడో జ్ఞాపకం లేదు. అకౌంట్ ఎట్లా వెరిఫై చేయటం కూడా తెలియదు. చూడు మేనమామ అన్నాడు. ఏముంది చూడ్డానికి అనేసి మేనమామ అన్నాడు. ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మి నీ డబ్బు తిన్నానన్నావుగా, నీ తల్లి చచ్చిపోయిన తర్వాత ఈ పొలం కాపాడడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నీకేం తెలుసు. ఊళ్ళో అవతల పార్టీ వాళ్ళు పట్టుకొని నీ పొలం కాజేయాలని చూశారు. నీ తండ్రి కూడా వాళ్ళతో యుద్ధం చేశాడు. నేను కూడా ఆ పొలం ఎక్కడ పోతుందో అనేసి వాళ్ళతో యుద్ధం చేశాను. వాళ్ళకి విరోధి అయ్యాను. ఆ పొలాన్ని కాపాడాను అన్నాడు మేనమామ. ఆ మాట నిజమే నాయనా, నీకోసం అనేక నిందలు మోశారు అంద మేనత్త. నేను కాదన్నాను అత్త అన్నాడు సీతారామారావు. మరి ఎందుకు ఈ గోలంతా, ఈరోజు మొదలుకొని నీ పొలం నువ్వు చూసుకో అన్నాడు మేనమామ. చాలండి, ఇది ఒక బెదిరింపు. మీరు చూసి పెట్టకపోతే ఇంక చూసేవాళ్లే లేరైనా, ఏదో ఊళ్ళో వాళ్ళు అడిగారని చెబితే ఇంత రభస. రా నాయన, ఆయనతో మనకెందుకు, మా నాయన వచ్చిన తర్వాత ఒక గారి ముక్క అయినా వండలేదు, మధ్యాహ్నం చెయ్యాలి అని సీతారామాను లోపలికి తీసుకువెళ్ళి తలంటి పీట మీద కూర్చోబెట్టి కుంకుడిగా నీళ్లు పోసింది. ఆ రోజు అత్త వంటి ఉత్తమరాలు లేదనుకున్నాడు సీతారామారావు. కానీ ఇప్పుడు ఆలోచించి చూస్తే అదంతా కూడా కపట నాటకమే అనిపించింది. ఇద్దరూ కలిసి తను మోసం చేశారు. రాత్రి ఎవరు ఎట్లా మాట్లాడుకోవాలో కూడబెలుక్కొని తెల్లవారిన తర్వాత మాట్లాడేవారు. వెనక చూసుకొని ఇదంతా ఆలోచించుకునేటప్పుడు అతను రోషం వచ్చింది. ప్రపంచంలో ఉన్న ప్రతివాడు తను మోసగిస్తూనే ఉన్నాడు. చదువుకొని వాడికి, తెలివి తక్కువ వాడికి, చవటకి అందరికీ తన లోకు అనుకున్నాడు. తన మేనమామకి ఘాటైన ఉత్తరం రాయాలని కలం కాగితం తీసుకున్నాడు. కానీ ఏమని రాసేటట్లు? ఆయన ఉత్తరానికి జవాబు ఏముంది? తన మామ వెళ్ళి మేనమామతో మాట్లాడడం అతనికి మరీ మంటగా ఉంది. అయితే తనేం చేయగలడు అనేసి సీతారామారావు రకరకాలుగా అనుకున్నాడు. అసమర్థుని ప్రతాపం. మేనమామ ఉత్తరం సీతారామారావు హృదయాన్ని అగ్నిగుండంగా మార్చింది. తన మీద తనకే యావగింపు కలిగించింది. గిల్లి కజ్జా పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఏం అక్కడ నిలబడ్డావేం అని అడిగాడు సీతారామారావు గడపలో నుంచున్న కూతురిని చూచి. స్నానానికి నీళ్లు లేవనా అన్న, అమ్మ 2 కడవలు పొయ్యమంది అంది పాప భయపడుతూ. లేకపోతే స్నానం చేయడం మానుకోమను అన్నాడు. అమ్మ ఎప్పుడో స్నానం చేసింది నాన్న, నీకు తోడుకోవడానికే నీళ్లు కావాలి, నీళ్లు మరిగిపోతున్నాయి నాన్న అంది పాప. తన స్నానానికంటే తోడతాడని, మిగిలిన వాళ్ళకైతే తోడడని ఆ పిల్ల అనుకోవటం అతని కోపానికి కారణమైంది. కానీ పసిపిల్లని ఏమనగలుగుతాడు? వెంటనే ఏమనలేక, అన్నిటికీ నేనే దొరికానా అని అన్నాడు. సీనయ్య పొద్దున్నే పోసిపోయాడు నాన్న, ఆ నీళ్ళన్నీ అయిపోయాయి. తన కోపం సకారణంగా బయట పెట్టుకోవడానికి అప్పటికి అతనికి అవకాశం దొరికినట్టు చూసుకున్నాడు. ఓహో, మీకు కావలసిందల్లా తోడించుకున్నారన్నమాట, నాకు కావలసినవి మాత్రం నేనే తోడుకోవాలన్నమాట, అంతేనా అని గుడ్లు ఉరుముతూ పాప వంక చూశాడు.
కాదు నాన్న, ఇవాళ అమ్మకి ఒంట్లో అస్సలు బాగోలేదు, నీళ్లు తోడలేకపోయింది, పంపు ఏమో చెడిపోయి 4 రోజులయ్యింది అని అన్నాడు. ఏడ్చావులే, మాట్లాడితే ఇదొకటి నేర్చుకున్నావు, అమ్మను వెనక వేసుకురావటం, దొరికింది నీకే ఒక అమ్మ అంటూ లేచాడు. అతడు బావిలో నీళ్లు తోడి 2 కడవలు 2 చేతులతో పట్టుకొని వంటింట్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ అతని భార్య పొయ్యి మీద అన్నం ఉడికిందో లేదో తెడ్డుతోటి 4 మెతుకులు తీసి వేళ్లతో పెట్టి చూస్తూ ఉంది. ఎక్కడ పోయిను అని ఒగుర్చుకుంటూ అడిగాడు. స్నానాల గదిలో దింపండి అంది భార్య. అక్కడి నుంచి మళ్ళీ స్నానాల గదిలోకి వెళ్ళటం కష్టం అనిపించింది సీతారామారావుకి. బరువు పట్టుకొని నుంచోవటం వల్ల గోళ్ళు నొప్పి పుడుతున్నాయి. సరాసరి స్నానాల గదిలోకి వెళితే అంత కష్టం అనిపించేది కాదేమో. ఆ మాట ముందే ఆడవచ్చు కదా, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడవకపోతే అన్నాడు. పాప చెప్పిందనుకున్నానండి అంది ఇందిర. నిజమే, అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. పాప చెప్పినట్టు తప్పు తనదే అని అంగీకరించవలసి వచ్చేటప్పటికి అతనికి మరింత కోపం వచ్చింది. పాప చెబితే మళ్ళీ నువ్వు ఇంకోసారి చెప్పకూడదా? ఇంతలోకే అరిగిపోతావా? నీ నోటి ముత్యాలు రాలిపోతాయా అంటూ గబగబా స్నానాల గదిలోకి కడవలు తీసుకొని వెళ్ళాడు. లోపలికి వెళుతుంటే దారిమందం తలకు తగిలి ఒక్కసారిగా బొప్ప కొట్టింది. గంగాళంలో నీళ్లు గుమ్మరించి బయటికి రాగానే కాకి తన్నింది. ఆ కాకి పక్కనున్న కొబ్బరి చెట్టు మీద గూడు కట్టుకుంది. ఆ గూడు ఎక్కడ తీసివేస్తారో అని దాని భయం. కానీ అది మాత్రం అందరినీ తంతూ ఉంది. తన భార్య ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా ఏమీ అనదు. పాపను కూడా ఏమీ అనదు. తనను మాత్రం వీలు చిక్కినప్పుడల్లా తన్నక ఊరుకోదు. మొన్న యానాదివాణ్ణి తన్నింది. తనని గురించి అది ఏమీ అనుకుంటూ ఉందో, తను ఎవరు అనుకుంటూ ఉందో, పిల్లల్ని కాల్చుకు తినటానికి బల్లంతో గూళ్ళు పొడిచేవాడు అనుకుంటుందేమో. తనకు చొక్కా లేదని అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయినా తనకి యానాదివాడికి చొక్కా అయినా భేదం అని మళ్ళీ కాకి మీద కోపం పడ్డాడు. తన హృదయం తెలుసుకోకపోయినందుకు కాకి మీద అతనికి విపరీతమైన కోపం వచ్చింది. గూడి తీసి వేసి దాని రోగం కుదుర్చుదాం అనుకున్నాడు. కానీ తనకు కొబ్బరి చెట్టు ఎక్కడం చేతకాకపోయాయి. కాకి మళ్ళీ తల మీద తన్నింది. అతనికి పట్టరాని కోపం వచ్చింది. భార్య మీద ఛీ, దరిద్రపు కొంప, ఈ కొంపలో బతకడమే కష్టంగా ఉంది, ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేకుండా పోయింది అన్నాడు బిగ్గరగా ఆమెకు వినపడేటట్టు. అంటూనే మళ్ళీ కాకి ఎక్కడ తంతుందో అని అక్కడి నుంచి గబగబా ఇంటిలోకి వెళ్ళిపోయాడు. కూతురు ఎదురుగా పరిగెత్తుకు వచ్చి అతను చూసి ఒక్కసారిగా బిక్కమొహం వేసి టక్కున ఆగిపోయింది. ఆ పిల్ల వెనక పక్క గుడిసెలో కాపురం చేస్తున్న ఎరుకులది గలగలమంటూ వచ్చింది. చూడండి అయ్యోరు, మా పిల్లని ఎట్టా బాధిందో, లేనోళ్ళు అనే కదా గూళ్ళు ఎరగొడుతున్నారు, మేము మడుసులమే అంది ఆ ఎరుకులది. దాన్ని చూస్తే సీతారామారావుకు భయం వేసింది. అసలే దాని నోరు చెడ్డది. దాన్ని చూస్తే తనకే కాదు, ఆ వాడకట్టెలో అందరికీ భయమే. ముందు నోరు పారేసుకుంటుంది, తర్వాత ఏమనుకుంటే ఏమి లాభం? పైగా దానికి పెద్ద చిన్న తారతమ్యం లేదు. ఇటువంటి వాళ్ళతో చిక్కులు తెచ్చి పెడుతున్నందుకు కూతురి మీద కోపం వచ్చింది. ఎందుకు కొట్టావే అని అడిగాడు. కూతురు గడగడలాడుతూ వణుకుపోతూ ఉంది. నోటి మాట రాలేదు. చెప్పు అని గద్దించాడు. కూతురు కళ్ళప్పజెప్పి నుంచుంది. ఆ పిల్ల చూపులు చూస్తే అతను అడుగుతున్న ప్రశ్నల మీద మనసు ఉన్నట్లు లేదు. రాబోతున్న అపాయాన్ని, అంటే వాళ్ళ నాన్న ఎక్కడ కోప్పడి తన కొడతాడో అని ఊహించుకొని కొయ్యి బారిపోయింది. తన కూతురు దిగులు చూపులు, నిస్సహాయత్వం చూస్తే అతను హృదయం కరిగింది. నవ్వుతూ అన్నానమ్మా, భయపడతావేం అని కావలించుకోబుద్దయింది. కానీ ఏం చేసేటట్టు? ఎరుకులు చూస్తూ అక్కడే నుంచుంది. దానికి ఏమి చెప్పేటట్టు? దాన్ని శాంతపరచకపోతే ఇప్పుడు బజార్ను పడుతుంది, ఏమేమో అంటుంది. ఎంత బతికి దాంతోనా పోట్లాడటం? పోట్లాడక మాటలు పడేది ఎట్టా? మాట్లాడమే అని మళ్ళీ కోపం తెచ్చుకొని, ఎందుకు కొట్టావు చెప్పు, చెప్తావా చెప్పవా అని దెబ్బ మీద దెబ్బ వేశాడు. ఆ దెబ్బకి పాప హడిలిపోయింది. కానీ పెదవి విప్పలేదు. అలాగే చూస్తూ నుంచుంది. తను కొట్టాడు, కానీ ఆ పిల్ల ఏడవలేదు. ఎందుకు ఏడవదు? కొట్టాను కదా, భయం లేదా దీనికి అనేసి మళ్ళీ ఏడవలేదనేసి కొట్టాడు. అతను కోపాన్ని పెంచుకుంటూ పశుత్వంతో పాప మీద విజృంభించాడు. చెబుతావా చెప్పవా అని చెంపన చళ్ళును వాయించాడు. అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఉంటావా ఉండవా అంటూ దెబ్బ మీద దెబ్బ వేస్తూ ఉన్నాడు. ఆ దెబ్బలు కూతురు భరించలేకపోయింది. మాటలు పెకిలించింది. ఒక్కసారిగా నాన్న అని ఏడ్చింది. ఆ మాటకు అతడు తుళ్ళిపడ్డాడు. తను అనవసరంగా కొట్టానని, ఇన్ని దెబ్బలు
తను అనవసరంగా వేశానని, తను కొట్టడం తప్ప అయితే ఆ మాట ముందే ఎందుకు చెప్పదు? ముందుగా చెప్తేనే కదా నేను తన మీద చెయ్యి చేసుకోను అనేసి తనలో తను ఆలోచనలకు దిగాడు. ముందుగా చెప్పకపోవడం వల్ల మళ్ళీ కూతురి మీద కోపం పెంచుకున్నాడు. ఆ మాట ముందెందుకు చెప్పలేదే అడగగానే అనేసి మళ్ళీ కూతురిని గజమాయించాడు. మళ్ళీ కొట్టాడు. ఎరికిల్ది అక్కడే నుంచొని చూస్తూ ఉంది. దానికి తప్పు తన మీదకు వస్తుందేమో అని అనుమానం కలిగింది. ఒక్కసారిగా అమ్మో ఏలుడి లేవు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావమ్మా, నేను చూస్తుండాలే, జుట్టు పట్టుకొని వంగదీసి దబా దబా గుద్దితివే, నేను వచ్చేతలికి వడాయించుకొని వస్తువే అని ఎరుకులదంది. కాదు నాన్న, నేను బజార్ను వస్తున్నా, అది మన దొడ్లో సపోటా కాయలు ఎత్తుకుపోతుంది, నేను అడ్డం వెళ్ళా, కొట్టింది అన్నది కూతురు. వెంటనే ఎరుకులది, ఆహా దొంగతనాలు కూడా కడుతున్నావా నా తల్లే, ఎన్నాళ్ళు మీ కూడి తిని మేము బతుకుతున్నామా అమ్మా, లేకపోతే మా కూడి ఎక్కడిది అని పిల్ల మీద నోరేసుకొని పడిపోయింది ఎరికింది. అతనికి భయం వేసింది. దాని నోటికి అడ్డు ఆపు లేదు. ఏం చేయడమా అని, దాన్ని ఎలా ఆపడమా అని ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే దాని నోరు కట్టడం గురించి, కొడితే మాత్రం మళ్ళీ కొడతావా అని మళ్ళీ కూతుర్ని కొట్టాడు. ఎరికిల్ది ఇంకా అక్కడే నుంచుంది. ఇప్పట్లో కదిలేటట్లు లేదు. ఇంకా తన కూతుర్ని కొట్టించాలని దాని కోరిక కాబోలు. వెంటనే అతనికి ఎరికలు దాని మీద కోపం వచ్చింది. తన కూతుర్ని అన్యాయంగా తన చేత్తో కొట్టించినందుకు కడుపు మండింది. ఇంకా నుంచున్నావే, కొట్టాగా ఇంక వెళ్ళు అన్నాడు. అయ్యో పిల్లని నేను కొట్టమన్నానా, నా పిల్లని కొట్టిందని చెప్పాను. అయ్యో రాత, మాకేం నీ ఈడికి రావడానికి, మా పిల్లని కొడితే చెబుదామని వచ్చా గింజుకుంటూ వెళ్ళింది ఎరికలది. ఇంకా అక్కడే ఉంటే దాని నోటి వెంట వచ్చే మాటలు ఏమి వినాల్సి వస్తుందో అని అతడి ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళి వాడిని మళ్ళీ గుమ్మం దగ్గర కాకి తన్నింది. కోపం తగ్గగానే కూతుర్ని కొట్టినందుకు అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఆ దృశ్యం ఊహించుకుంటే అతని గుండెలు చెదిరినాయి. ఆ పిల్ల ఏమీ చెయ్యలేక నిశ్చేష్టురాలై నిలబడటం, తాను దెబ్బ మీద దెబ్బ వేయటం, ఆ పిల్ల గుడ్లు నీరు కక్కుకొని కిక్కురు మనకంటా నిలబడటం అతనికి ఘోరంగా అనిపించింది. తన మీద తనకి అసహ్యం వేసింది. పిల్లి ఎలుకను చెరబెట్టినట్టు అనిపించింది. తన కూతురు తప్పేం ఉంది? ఎరుకులు దానికి భయపడి కూతుర్ని కొడతాడా? తను ఏం చేసినా పడి ఉండటమే దీనికి కారణం. ఎదురుకు తిరగలేదనే కదా ఆ కూతురి మీద అపసత్వాన్ని చూపాడు అనేసి తనలో తనకు రకరకాల ప్రశ్నలు వచ్చి తన కూతురి మీద జాలి వేసింది. కూతురిని హృదయానికి హత్తుకోవాలనిపించింది. తను అకారణంగా పెట్టిన బాధకు తగిన పరిహారం చేయాలనుకున్నాడు. కూతుర్ని పిలిచాడు. ఆ పిల్ల నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంటూ భయంగా వచ్చింది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. తల్లితో చెప్పుకొని ఏడుస్తూ ఉందని గ్రహించాడు. సీతారామారావు పక్కలో పడుకోబెట్టుకున్నాడు. ఏవమ్మా అడగగానే ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. ఆ పిల్ల మాట్లాడలేదు. కళ్ళలో నీళ్లు గిర్రుని తిరిగాయి. చెప్పమ్మా, ఏమి చెయ్యను చెప్పు అని ప్రేమపూర్వకంగా అడిగాడు. నువ్వు కొడతావని భయం వేసింది నాన్న అంది కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ. అతనికి ఏమి తోచలేదు. పిల్లల్ని ఎలా భయపెట్టి దానికి ఎందుకు పెంచవలసి వస్తుంది అతనికి అర్థం కాలేదు. తాను తన పిల్లలకే కంటకం అయిపోతున్నాడు. పోనీ నాతో చెప్పకపోయినా మళ్ళీ కొట్టడం ఎందుకమ్మా ఆ పిల్లని అన్నాడు తండ్రి. మంచితనం చూసి ఆ పిల్లకి కొంచెం ధైర్యం వచ్చింది. తండ్రి మొహం చూస్తూ, మొన్న చెబితే ఆ పిల్ల ఇలా చేస్తుందని నీతో చెబితే నాతో చెప్పటం ఎందుకు, కొడితే మళ్ళీ కొట్టు అని చెప్పావు కదా నాన్న అంది. నిజమే, అతనికి పిల్లల కష్టాల్లో జోక్యం కలిగించుకోవడం చాలా అయిష్టం. కింద మీద పడుతుంటారు, ఆ విషయం పెద్దవాళ్ళు పట్టించుకోవడం తప్పు అనుకునేవాడు. పిల్లవాళ్ళు కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలని ఎప్పుడూ కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళకి నేర్పాలని అనుకునేవాడు. అప్పుడు కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవిత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకు ఉండదని తన అభిప్రాయం. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ మీద ఆధారపడడం నేర్పితే పెద్దవాళ్ళు అయిన తర్వాత సొంతంగా ఆలోచించి పనులు చేసుకునే శక్తి ఉండదు. అందుకని ఎవరైనా కొడితే మళ్ళీ కొట్టమని మొన్నే కూతురికి సలహా ఇచ్చాడు. ఈవేళ తన సలహా అనుసరించినందుకు దండించాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఒక్క క్షణం ఒకటి మంచిదని, ఇంకొకప్పుడు ఇంకొకటి చెడ్డదని తనకు అనిపిస్తూ ఉంది. ఒక క్షణంలో తాను చెప్పిన దానికే మరుక్షణం విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. మొదట్లో పిల్లల్ని కొట్టడం తప్పనుకున్నాడు, ఘోర పాపం అనుకున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా కొట్టగలుగుతున్నారో అతనికి ఆశ్చర్యం వేసేది. పసిపిల్లలకి ఏం తెలుస్తుంది? వట్టి అమాయకులు, వాళ్ళని కొట్టి ఏం ప్రయోజనం? హృదయం ఉన్నవాడు ఎవడైనా పని చేయలేడు అనుకునేవాడు. ఇటీవలే పిల్లల్ని కొట్టవలసి వస్తుందని అనుకుంటున్నాడు.
ఇందుకు తన ప్రవృత్తిని సమర్థించుకోవడానికి కారణాలు కూడా పోగేశాడు. పిల్లల మాటలకు లొంగరని, వాళ్ళని సక్రమంగా పద్ధతుల్లో పెంచాలంటే భయపెట్టాలని, భయపెట్టడానికి ఒక్కటే మార్గం దండించడం అని, ఈ విధంగా మళ్ళీ తనను తాన్ని సమర్థించుకున్నాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు సీతారామారావులో పుట్టుకొని వచ్చాయి. మళ్ళీ పాప అని పలకరించాడు. ఎందుకమ్మా అలా కదులుతున్నావు అనేసి అన్నాడు. పాప చెయ్యి నొప్పిగా ఉంది నాన్న అని చెప్పింది కూతురు. ఆ చేతి మీద అతను దెబ్బలు వేసింది. అతను కొంచెం సేపు మాట్లాడలేకపోయాడు. నెమ్మదిగా చెయ్యి సవరదీస్తూ ఇలా అన్నాడు. చూడమ్మా, ఆ చిల్లర వాళ్ళు తగని వాళ్ళు నోళ్ళు మంచివి కావు. మనకు తగ్గవాళ్లతో ఆడుకోవాలే కానీ వాళ్ళతో తిరగకూడదమ్మా. చెడ్డ అలవాట్లు పట్టుబడతాయి. మనం ఏమన్నా వాళ్ళకి లెక్క ఉండదు. వాళ్ళు ఏమన్నా మనం పీక్కు చావలసి వస్తుంది. వాళ్ళతో తిరగను నాన్న. కానీ తన మాటలు ముగించాడో లేదో అతనికి వెంటనే ఒక నిశ్చయం జ్ఞాపకం వచ్చింది. మొన్న భార్య అల్లరి చెల్లవాళ్లతో తిరగవద్దని కూతుర్ని మందలిస్తుంటే తాను తిరిగితేనేం, వాళ్ళు మాత్రం మనుషులు కారా? అందరితోని తిరిగితేనే మంచి చెడ్డ తెలుస్తుంది. చిన్నప్పుడే అనుభవం సంపాదించడం, రకరకాల మనస్తత్వాన్ని తెలుసుకోవడం చాలా మంచిదని అన్నాడు. ఇందులో ఏది తన అభిప్రాయం? తన కూతురు ఏ విధంగా ప్రవర్తించడం మంచిది? ఇలా ఆలోచిస్తూ భగవంతుడా అని వేడెక్కిన కణతలను ఒత్తుకున్నాడు. ఒకప్పుడు భార్య తక్కువ వాళ్ళతో తిరగొద్దనేసి చెప్తే తన్ని విమర్శించాడు. ఇప్పుడు ఆ పనే చేయొద్దని ఇతను మళ్ళీ చెబుతున్నాడు. అందువల్ల అతనికి ఆలోచించిన కొద్దీ జాలికి కోపానికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపించింది. తన హృదయం మెత్తన తవ్వటమే తన బాధకి ప్రవర్తనకి కారణం అనుకున్నాడు. శిలా హృదయములు ఉంటారు. వాళ్ళకి కోపతాపాలు ఉండవు, సంతోష వికారాలు ఉండవు. వాళ్ళకి అసలు ఆవేశాలే ఉద్రేకాలు ఉండవు. అన్ని పనులు ఒకే రకంగా చేసుకుంటూ పోతారు. తను వేరు, ప్రతి ఆవేశానికి వసుడవుతాడు. ఈ ఆవేశం పైకి ఎన్నోసార్లు కనిపించిన పునాది ఒకటే, తన మెత్తని హృదయం, జాలిపడే గుణం, ఇతరుల కష్టాలను చూసి ఓర్వలేకపోవటం తన జాడ్యానికి మూలం. తన కూతురు ఆడుకుంటూ పడి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు సహించలేడు. ఏడుస్తూ ఉన్న ఆ పిల్ల మొహం చూడలేడు. లోపల రంపాలు పెట్టినట్టు, కోస్తున్నట్లు బాధపడుతుంది. కోపం వస్తుంది. ఏడుపులో చూసేవారిని కొడతాడు. కొట్టడానికి కారణం ఏమిటి? ఏడుపు సహించలేని తన మెత్తన హృదయమా, కాఠిన్యమా? కొట్టడమే చూసి వాడికి తన కఠినత్వం కనిపిస్తుంది. దాని వెనక మొదట్లో పిల్లలను కొట్టడం తప్పనుకునేవాడు సీతారామారావు. ఘోర పాపం అనుకునేవాడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా కొడతారో ఏమిటో అని ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చేవాడు. పసిపిల్లలకి ఏం తెలుస్తుంది? అయినా ఒట్టి అమాయకులు. వాళ్లను కొట్టి ఏమి ప్రయోజనం? హృదయం ఉన్నవాడు ఎవడైనా ఆ పని చేయలేడు అనుకునేవాడు అప్పట్లో సీతారామారావు. ఇటీవలే కాలంలో పిల్లలను కొట్టవలసి వచ్చింది. అందువల్ల తనను తాను సమర్థించుకోవడానికి కొన్ని కారణాలు పోగేసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. పిల్లల మాటలకు లొంగరు. వాళ్ళని సక్రమ పద్ధతుల్లో పెంచాలంటే భయపెట్టవలసిందే. భయపెట్టడానికి ఒకటే మార్గం. దండం ఉపయోగించిన తల్లిదండ్రులు పిల్లలకు అపకారం చేసిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెరగనిస్తే ఎందుకు పనికి రాకుండా పోతారు. గాలి వాళ్ళు అవుతారు. మొక్కై వంగనది మానై వంగనా అని తనకు తాను కొన్ని కారణాలు చెప్పుకొని తను చేసిన తప్పును సమర్థించుకుంటున్నాడు. పెద్దల అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నట్లున్నాయి. సోషలిజం కావాలనే నాయకులు తమ ప్రత్యర్థులను బాధపెట్టి, హింసించి, చంపి తమ సిద్ధాంతాలను ఆచరణలో పెడుతున్నారు. చెడ్డవాళ్ళ విషయంలో ఇది తప్పు లేనప్పుడు పిల్లల్ని హింసించడంలో తప్పే ఉంది? ఈ సిద్ధాంత ప్రకారం ప్రతి బలహీనుని బలవంతుడు దండించవచ్చు, భార్యని భర్త దండించవచ్చు, జ్ఞాని అజ్ఞానిని దండించవచ్చు. కానీ ఈ దండన వాళ్ళు మంచికే జరగాలని ఎక్కడుంది? తమ స్వార్థం కోసం జరిగితే వాళ్ళు ఏమి చేయగలరు? ఇప్పుడు తన కూతురు మాత్రం ఏం చేయగలిగింది? పాప అని పలకరించాడు. ఏమి నాన్న అని అంది. కదులుతున్నావే అమ్మా? పాప చెయ్యి నొప్పిగా ఉంది నాన్న అని చెప్పింది.
ఆ చేతి మీద అతను దెబ్బ మీద దెబ్బ వేసి కొట్టాడు. అతను కొంచెం సేపు మాట్లాడలేకపోయాడు. నెమ్మదిగా చెయ్యి సవరదీస్తూ ఇలా అన్నాడు, చూడమ్మా, చిల్లర వాళ్ళు తగని వాళ్ళు, వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు. వాళ్ళ నోళ్ళు మంచివి కాదు. మనకు తగ్గ వాళ్ళతో ఆడుకోవాలే కానీ వాళ్ళతో తిరగకూడదమ్మా. చెడ్డ అలవాట్లు పట్టుబడతాయి. మనం ఏమన్నా వాళ్ళకి లెక్క ఉండదు. వాళ్ళు ఏమన్నా మనం పీక్కి చావాల్సి వస్తుంది. వాళ్ళతో తిరక్క తల్లి అనే లోపులోనే తనకు ఒక ఆలోచన వచ్చింది. మొన్న భార్య అల్లరి చిల్లర వాళ్ళతో తిరగవద్దని కూతుర్ని మందలిస్తుంది. తాను తిరిగితేనే వాళ్ళు మాత్రం మనుషులు కాదా? అందరితోనే తిరగవలసిందే, అన్నీ తెలుసుకోవలసిందే. చిన్నప్పుడే అనుభవం సంపాదించడం, రకరకాల మనస్తత్వాలు తెలుసుకోవటం చాలా మంచిదనేసి అన్నాడు. ఇందులో ఏది తన అభిప్రాయం? భార్య మొదట్లో తిరగొద్దని చెప్పింది. ఇప్పుడు అతను తిరగొద్దని చెప్తున్నాడు. తన కూతురు ఏ విధంగా ప్రవర్తించడం మంచిది? ఇలా ఆలోచిస్తూ హే భగవాన్ అని వేడెక్కిన కణతలని ఒత్తుకున్నాడు. అతనికి ఆలోచించిన కొద్దీ జాలికి కోపానికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపించింది. తన హృదయం మెత్తని దవటమే తన బాధకి ప్రవర్తనకి కారణం అనుకున్నాడు. శిలాహృదయులు ఉంటారు. వాళ్ళకి కోపతాపాలు ఉండవు, సంతోష వికారాలు ఉండవు. వాళ్ళకి అసలు ఆవేశాలు ఉద్రేకాలు ఉండవు. అన్ని పనులు ఒకే రకంగా చేసుకుంటూ పోతారు. తను వేరు, ప్రతి ఆవేశానికి వశుడవుతాడు. ఈ ఆవేశం పైకి ఎన్నిసార్లు కనిపించినా పునాది ఒకటే, తనది మెత్తని హృదయం. అందువల్లే ఈ ఇబ్బందులు అవుతున్నాయి. జాలిపడే గుణం, ఇతర కష్టాన్ని చూసి ఓర్వలేకపోవటమే తన జాడ్యానికి మూల కారణమని సీతారామారావు భావించాడు. తన కూతురు ఆడుకుంటూ పడి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు సహించలేడు. ఏడుస్తూ ఉన్న పిల్ల మొహం చూడలేడు. లోపల రంపాలు పెట్టుకొస్తున్నట్టు బాధ పుడుతుంది. మళ్ళీ కోపం వస్తుంది. ఏడుపు చూసే వరకు కొడతాడు. కొట్టడానికి కారణం ఏమిటి? ఏడుపు సహించలేని తన మెత్తన హృదయమా, కాఠిన్యమా? కొట్టడమే చూసి వాడికి తన కఠినత్వం కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న జాలి బాధ కనిపించవు. తన భార్య రాత్రి పగళ్ళు పనిచేస్తుంది, జబ్బు తెచ్చుకుంటుంది. చేతులారా తెచ్చుకున్నామని చెడామెడా తిడతాడు. ఆ తిట్టడమే విన్నవాళ్ళు ఎంత కఠినుడు అనుకుంటారు. కానీ తనకు అంత కోపం రావడానికి కారణం తన మెత్తన హృదయమే. తనకి మెత్తన హృదయం ఉండటం, ఇతరుల కష్టాలు ఓరలేకపోవటం, ఇదే తప్పైపోయింది. తన మంచితనము తనకు శత్రువైంది, తన కుటుంబానికి శత్రువైంది. అతనికి వెంటనే మరొక ప్రశ్న తట్టింది. మెత్తన హృదయం అంటే ఏమిటి? నరాల బలహీనత అని ఒక స్నేహితుడు చెప్పాడు. నరాల్లో పట్టుత్వం తెప్పితే బయట జరిగే ప్రతి చిన్న విషయానికి మానవుడు చలిస్తూ ఉంటాడు. దీన్నే మన వాళ్ళు హృదయం అన్నారు. నరాలు ఎంత బలహీనపడితే అంత మృదుల హృదయం అవుతుందన్నారు. ఈ మాటలకు అతని ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొంతమంది తన కళ్ళు ఎదుట ఏ అన్యాయం జరిగినా బటబట కన్నీరు కారుస్తారు. దీనికి కారణం వాళ్ళ నరాల బలహీనతేనా, మంచితనం కాదు? మరి తను ప్రతి చిన్న విషయానికి ఎంతో బాధపడతాడే, మదన పడతాడే, రాత్రింబగలు నిద్రాహారాలు లేకుండా ఘర్షణ పడతాడే. ఈ బాధ, ఈ యాతన, ఈ కోతన, ఇది నరాల బలహీనత వల్లనేనా? తన మెత్తన హృదయం వల్ల కాదు? పోనీ పరిస్థితులకు మించిన తెలివితేటలు ఉండటం వల్లైనా కాదు? ఇలా సీతారామారావు ప్రశ్నించుకుంటాడు. అతనికి కోపం వచ్చింది. నా నరాలు ఎందుకు పట్టుత్వం తప్పాయి అని తన మీద తనే కసిగా ప్రశ్నించుకున్నాడు. ఆలోచన వల్ల. నాకు ఇన్ని ఆలోచనలు ఎందుకు రావాలి? ఏ పని చేయకుండా కూర్చోవటం వల్ల. నాకు ఎందుకు ఏ పని చేయబుద్ధి అవ్వటం లేదు? పరిస్థితుల వల్ల. ఇక నా బాధ్యత ఏమిటి అని కఠినంగా ప్రశ్నించుకున్నాడు. పరిస్థితులు మార్చుకో. ఎలా మార్చను? పరిస్థితులు మార్చుకోవాలంటే ముందు మార్చుకోవాలని బుద్ధి కలగాలి కదా. అలా బుద్ధి కలగాలంటే పరిస్థితులు మారాలి కదా. నేనేం చేయను? దీనికి దారి ఏది? ఎట్లా బయటపడాలి? పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలి అని తలపట్టుకున్నాడు. అతనికి ప్రపంచం ఏకమై తనను హింసిస్తున్నట్లు అనిపించింది. ప్రపంచం భారమంతా తానొక్కడే మోస్తున్నట్లు అనిపించింది. భావాల బరువుతో పాతాళానికి గుంగిపోతున్నాడు. తను రక్షించే వాళ్లే లేరా? తన మొర ఆలకించే వాళ్లే లేరా? తనను అర్థం చేసుకునే వాళ్లే లేరా అని దుఃఖం వచ్చింది. తన భార్య ఒడిలో తలపెట్టి పసిపిల్లవాడు మళ్ళీ ఏడవాలనిపించింది. తన భార్యతో తన బాధ, ఆరాటం, కష్టసుఖాలు అన్నీ వెళ్ళబుచ్చుకోవాలనిపించింది. తన ప్రవర్తనకు క్షమాపణ కోరుకోవాలనిపించింది. నాకు బాగా బతకాలని ఉంది, నిన్ను సుఖపెట్టాలని ఉంది, కానీ చేత కావటం లేదే అని చెప్పుకోవాలనిపించింది. తన హృదయం ఇప్పి ఆమె ముందు పెడితే శాంతి లభిస్తుందని ఆశ కలిగింది. ఆ ఆశతో కొంత బలం వచ్చింది. పాప అని పిలిచాడు. ఏం నాన్న, నొప్పిగా ఉందా అమ్మా? తగ్గింది నాన్న.
ఇంత దెబ్బ తగులుతుంది అనుకోలేదమ్మా. ఏదో కోపం వచ్చి పోనీలే నాన్న, కొంచెం లేవగలవా అమ్మా? ఎందుకు లేవలేను నాన్న? అమ్మతో అన్నం వడ్డించమని చెప్తావా అమ్మా? ఎందుకు చెప్పను నాన్న? భోజనం దగ్గర కూర్చొని తన భార్య మీద తనకున్న ప్రేమని బహిర్గతం చెయ్యాలని ప్రయత్నించాడు. కానీ ఎలా మొదలు పెట్టాలో అతనికి తెలియదు. ఆమె యథాప్రకారం ఎక్కువ మాట్లాడకుండా వడ్డించుకుంటూ పోతూ ఉంది. ఈవేళ బీరకాయ కూర బాగుందన్నాడు తల వంచుకొని భోజనం చేస్తూ. ఆమె మాట్లాడలేదు. ఆమె అటు ఇటు తిరగటం అతను గమనిస్తూనే ఉన్నాడు. కొత్త రకంగా వండినట్టు ఉన్నావే అన్నాడు. ఆమె మాట్లాడలేదు. రోజు ఇలా వండకూడదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడవే అన్నాడు. రోజు వండినట్లే వండానండి అంది. అతనికి కష్టం వేసింది. అంత ముక్తసరిగా మాట్లాడకపోతే కొంచెం నవ్వుతూ మాట్లాడవచ్చు కదా. తన సొమ్మేం పోయింది? కూరలు బాగున్నాయి అన్నా కదా, కొంచెం సంతోషించకూడదు? దీని దగ్గర ఉన్న రోగమే ఇది. ప్రతి దానికి తనకేమీ సంబంధం లేనట్టు ప్రవర్తిస్తుంది అని మనసులో అనుకొని, ఈవేళ ఇస్త్రీ చీర కట్టావే అన్నాడు చిరునవ్వుతూ. ఆమె మాట్లాడలేదు. పైగా మొహం చిట్లించుకున్నట్లు అనుమానం కలిగింది. మొహం చిట్లించుకున్న వాళ్ళని చూస్తే తనకు కోపం వస్తుందని ఆమెకి తెలుసు కూడా అలా ఎందుకు ఉంటుంది? చెయ్యాలని చేస్తుందేమో అని మళ్ళీ తను సమర్థించుకొని, ఏ ఒంట్లో బాగోలేదా ఏమిటి అని అడిగాడు. బాగోలేకేం, బాగానే ఉంది అంది. మరి అట్లా ఉన్నావే అని విసుక్కుంటూ మాట్లాడాడు. ఎట్లా ఉన్నాను? అతనికి కోపం వస్తుంది. ఆమె ఎప్పుడూ ఇంతే. తాను ఎంత మంచిగా ఉందామన్నా పడనివ్వదు. తాను ఎంత దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటే అమాంతం అవుతూ వెనకపోతూ ఉంటుంది. తను ఎంత బాగా ఉందామనుకున్నాడో మాట్లాడడానికి అవకాశమే ఇవ్వదు. పైగా కడివిడి చన్నీళ్లు అమాంతంగా నెత్తి మీద గుమ్మరిస్తుంది. ఇప్పుడు తను చేసిన తప్పే ఉంది? ఎందుకు అట్లా చిట్లించుకుంటుంది? ఎందుకు అట్లా పెడసరంగా మాట్లాడుతుంది? సుస్థిగా ఉన్నట్టుందేమో అని అడిగాను. నాకేం సుస్థి, బాగానే ఉన్నానని మామూలుగా చెప్పొచ్చుగా, ఎందుకు ముఖం చిట్లించుకోవడం అని అతనికి కోపం వచ్చింది. ఈ ఆడవాళ్ళతో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తే లోకం అవటం కంటే ఏమీ జరగదనుకున్నాడు. మొదల అలసి ఇచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకున్నాడు. మొదట్లో స్వతంత్రం సమానత్వం అనుకొని నెత్తిని ఎక్కించుకోకపోతే ఎట్లా తయారయ్యేదా? అందరికి మళ్ళీనే ఉంది. ఎట్లా నడవమంటే అట్లా నడిచి ఉండేదును, ఏం చేయమంటే అది చేస్తుండేది. మాట వినకపోతే మక్కలు విరగదన్నే పని చేయవలసింది. కొంచెం బీరకాయ కూర వడ్డిస్తాను అని అంది. అక్కర్లేదు, ఇందాక బాగుందన్నారు కదా అని అంది ఇందిర. బాగుందని పొట్ట చెక్కలయ్యేటట్టు తినాలా? అది మాకు చేత కాదు, మీ నాన్న చేసే పని, నువ్వు చేసే పని అని కోపంగా మళ్ళీ విసుక్కున్నాడు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. కానీ అనవసరంగా తన తండ్రి మాట ఎత్తితే కాస్త కష్టం వేసింది. ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు లేండి అంది. నా ఇష్టం వచ్చినప్పుడల్లా ఎత్తుతాను, నువ్వెవరివి అడ్డు పెట్టడానికి అన్నాడు మరింత కోపంగా. ఆమెకు అతని కోప కారణం తెలియలేదు. తను ఏం చేసింది? తన కంట పెట్టడమే తప్పైపోయింది. తన బతుకు దుర్భరం అయ్యింది. తన కోపం వచ్చినప్పుడు ఎదుట లేకుండా వెళ్ళటం ఆమెకు అలవాటు. ఇప్పుడు అట్లాగే వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచోటమే నీకు కష్టమైంది కదూ? ఇంత అన్నం నా మొహాన్ని వేస్తే అయిపోయింది అనుకున్నావు కాదు? నాకు అన్నం వద్దు, ఏమి వద్దు, తినను అని బిగ్గరగా అరిచి పళ్ళు గబాలను నెట్టివేసి లేచాడు. ఆమె నిర్వినురాలై నిలబడింది. ఏమి అట్లా చేస్తావేం? నేను దయ్యాన్నా, భూతాన్నా, రాక్షసనా అని మళ్ళీ అరిచాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడమే అన్నాడు. ఏముంది మాట్లాడడానికి? అతనికి మండింది. శవం ఎక్కింది. ఏముందా? ఏమీ లేదు. నాతో మాట్లాడడానికి ఏమీ లేదు. లేకపోతే సరే, ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అని పరవళ్ళు తొక్కి గబగబా వెళ్ళిపోయాడు. ఆమె అక్కడే చతికిలబడింది. అతనికి అంతా అయోమయం అయ్యింది. తను ఎందుకు వెళ్ళడం? ఏం చేసుకొచ్చాడు? ఏమనుకున్నాడు? చివరికి ఏం చేశాడు? తన భార్యతో మంచిగా ఉందాం అనుకున్నాడు. తన కష్ట సుఖాలను చెప్పుకుందాం అనుకున్నాడు. ఈ విశ్వ ప్రపంచంలో ఒక్కరినైనా తన వైపుకి తిప్పుకుందాం అనుకున్నాడు. ఆ పని చేయలేకపోగా పోట్లాడి వచ్చాడు. ఎక్కడ జరిగింది ఈ పొరపాటు? ఎవరిలో ఉంది ఈ తప్పు? అలాగే ఆలోచిస్తూ పడుకున్నాడు. గోడ మీద బల్లి పాకుతూ ఉంది. లేచి దానికి ఎదురుగా నిలబడి బల్లిని ఈ విధంగా అడుగుతున్నాడు. నీకు సుఖంగా ఉందా అని అన్నాడు. బల్లి ఆగిపోయింది. నా కోపం వస్తుందా? బల్లి కదిలింది. బల్లితో అన్నాడు, నీకు బాధలు ఉన్నాయా? బల్లి కదిలింది. నాకున్నాయి అని బల్లితో మళ్ళీ చెప్పాడు. బల్లి ఆగింది. నీకు నాకు సంబంధం ఉందో బల్లి అన్నాడు. ఒకప్పుడు నేను నీకు మళ్ళీ హాయిగా పురుగులను పట్టుకొని కాలక్షేపం చేశా. ఇప్పటికీ ఈ గతి పట్టింది. కానీ నీలో నేనున్నాను, నాలో నువ్వు ఉన్నావా అని బల్లితో అన్నాడు. బల్లి కదిలింది. బల్లి
అని అనగానే బల్లి ఆగలేదు. సోదరి అని అనగానే బల్లి పరిగెత్తింది. వెంటనే సీతారామారావుకు భయం వేసింది. ఆకలి వేస్తుంది. తన భార్య వచ్చి బతిమాలుతుందనే ఆశ ఉంది. కానీ ఎంతసేపు చూసినా రాలేదు. ఆకలిగా ఉంది. ఎవరు పిలవకుండా ఎట్లా వెళ్ళేటట్టు? తనంత తాను తిననని వచ్చి మళ్ళీ వెళ్ళి ఎట్లా అడిగేటట్టు? తనే వెళ్ళి అడిగితే తన భార్య ఏమనుకుంటుంది? ఎందుకు ఈ విషమ పరిస్థితి తెచ్చుకున్నట్టు అని సీతారామారావు మనసులో భావించాడు. ఇది వరకైతే ఇంత నిర్లక్ష్యంగా ఊరుకునేది కాదు. వచ్చి బతిమాలేది. మీరు తినకపోతే నేను తినను అనేది. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకునేది. అన్నం తినిపించేది కూడా. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తూ ఉందో? తను తినటం లేదు కదా నాకు పెట్టకుండా అని మంచినీళ్ళ కోసమని వంకతో వంటింట్లోకి వెళ్ళాడు. తను నెట్టివేసిన పళ్ళు అట్లాగే ఉంది. తన భార్య గడపలో కూర్చొని ఉంది. ఆమె భోజనం చేయలేదు. భోజనం చేయనందుకు ఆమె మీద కోపం వచ్చింది. తన మీద కసి తీర్చుకోవడానికి భోజనం చేయలేదనుకొని అపార్థం చేసుకుంటున్నాడు. నిండు నెలలు కదా, ఆరోగ్యం సంగతి ఆ మాత్రం తెలియక్కర్లే. అవునులే, తెలిస్తే ఆడది ఎట్లా అయ్యేది? మొగాడిగానే పుట్టేది కదా. గబగబా వెళ్ళి గ్లాసుతో మంచినీళ్లు ముంచుకొని తాగాడు. గ్లాసు నేలకేసి కొట్టి, మంచినీళ్ళు ఇవ్వటం కూడా నీకు కష్టమైపోయింది కాదు. మంచినీళ్ళు కూడా నేను లేచి వంటింట్లోకి వచ్చి గ్లాసు తీసుకొని కుండలో నీళ్లు ముంచుకొని తాగి మళ్ళీ ఎక్కడ గ్లాసు అక్కడ పెట్టి వెళ్ళాలన్నమాట అన్నాడు. ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి లేచి పాత్రలు సర్దటం మొదలుపెట్టింది. అతనికి కోపం ఎక్కువైంది. అయితే నేను అన్నం తినకపోయినా పర్వాలేదన్నమాట అన్నాడు. నేను తినకపోవటమే నీకు మంచిది. అసలు నేను సుఖపడాలని నీకు ఉంటేగా. నేను చేస్తే మరీ మంచిది. ఖర్చు తగ్గుతుంది, కష్టం ఉండదు, పిల్లల్ని పెట్టుకొని హాయిగా ఉండొచ్చు అని ఆమెని అనరాని మాటలన్నీ అంటున్నాడు. ఈ మాటకు కూడా ఆమె జవాబు చెక్కబోయినప్పటికీ అతను కసిగా రేగాడు. నేను అన్నం తిననంటే తినను. ఆమె మెదలకుండా పాత్రలు సర్దుతూ ఉంది. అతని మాటలు ఆమెకు తగులుతున్నట్టు లేదు. ఆమె వైఖరి చూస్తే అతనికి భయం వేసింది. ఆమె ఏమనుకుంటుందో తెలియక ఆరాటపడ్డాడు. అప్పుడే సర్దుతున్నావే, తిని ఒక్కసారే సర్దుకోరాదు అన్నాడు. ఇది పాతివ్రత్యంలో ఒక భాగమా ఏమిటి? ఇంకేం, నేను వెళతాలే, చాటుగా తిను. అవునులే, అన్నం తింటే నేను నిన్ను కష్టపెడుతున్నట్టు అందరికీ తెలిసేదట్లా అనేసి ఈ విధంగా అంటున్నాడు. ఆమె వడ్డన సామాగ్రి సర్దుతూ ఉంది. ఆమె జవాబు చెబితే లోపల ఉన్న కుళ్ళంతా బయటికి వెళ్ళగక్కడానికి అతనికి అవకాశం ఉండేది. అతని కసి తీరేది. అలా జరగపోయేటప్పటికీ కసి తీర్చుకోవడానికి వీలు లేక నిప్పురవ్వలు వెదజల్లుతూ లోపలే గుండ్రంగా తిరుగుతూ కాల్చటం మొదలుపెట్టింది ఆయన కోపం. కానీ ఆమెని ఏం చెయ్యాలో, ఎలా కదిలించాలో దారి దొరకలేదు. ఆమె అన్ని పాత్రలు సర్దనిచ్చాడు. అలా చూస్తూ నుంచున్నాడు. అన్నీ సర్దిన తర్వాత నేను అన్నం తింటాను అని అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నీకే చెప్పేది, నేను అన్నం తింటాను అని మళ్ళీ గజమాయించి అన్నాడు. ఆమె మెదలకుండా నుంచుంది. వడ్డించవా అని అడిగాడు. అవునులే, నువ్వు నాకు ఎందుకు వడ్డిస్తావు అన్నాడు. ఆ క్షణం అతని కోపం పటాపంచలైంది. తన మీద తనకే జాలి కలిగింది. తను అడుగుతున్నాడు, ఆమె మాట్లాడటంలే. తన కోపం రావటం లేదు. అభిమానం చచ్చిపోయింది. మాట్లాడినప్పుడు వెళ్ళిపోకూడదు, పోనీ ఒక పూట అన్నం తినకపోతేనే బజారును వెళ్ళి కాఫీ తాగవచ్చు. ఆకలి తీర్చుకోవడానికి భార్య చేత అన్నం ఒకటే మార్గం కాదు కదా అని అతని మనసులో రకరకాల ఆలోచనలు వచ్చాయి. కానీ అక్కడి నుంచి అతనికి కదలబుద్ధి అవటం లేదు. ఆకలి అవుతుంది, నన్ను చూస్తే నీకు జాలి వేయటం లేదా అన్నాడు. అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు తెచ్చుకొని ఏడ్చాడు. ఆమె మాత్రం మాట్లాడలేదు. అతనికి కోపం, కరుణ, ప్రేమ, శోకం అన్నీ ఆమెకు ఒకే రకంగా కనిపిస్తున్నాయి. రూపం మార్పే కానీ వీటన్నిటికీ పునాది ఒకటేనని ఆమె గ్రహించి ఉంటుంది. అందుకని అతని ఉద్రేగాలకు విలిగి ఇవ్వకపోవటం ఆమెకు అలవాటైనట్టు ఉంది. లేకపోతే అతనితో ఆమె కాపురం చేయగలిగేది కాదు కదా. వడ్డించవే అన్నాడు. సీతారామారావు కంఠం వణికింది. ఆమె మళ్ళీ వడ్డించడం మొదలుపెట్టింది. కాళ్ళకి నీళ్ళిస్తావా, నన్నే ముంచుకోమంటావా అని అడిగాడు. ఆమె చెంబు కోసం వెళుతూ ఉంది. నేనే ముంచుకుంటాలే, నీకెందుకు శ్రమ అని ఆమె కంటే ముందు వెళ్ళి చెంబు తీసుకొని గంగాళంలో నీళ్లు ముంచుకొని కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. ఆమె అన్నం వడ్డించింది. అతను ఇటు అటు తోసి 4 ముద్దలు తిని లేచాడు. అతనికి మళ్ళీ కోపం వస్తూ ఉంది. ఆమెకి తను లోబడ్డాడు. ఆమె జయించింది. తను లోబడినట్లు కనబడకుండా పరువు కాపాడుకోవడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. తాను అన్నం తిన్నది తన కోసం కానట్టు, ఆమె కోసం అయినట్టు. ఇంకే, నీ పంతమే నగ్గిందిగా, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసేగా, కళ్ళు చెమ్మగా ఉన్నాయా అంటూ చెయ్యి కడుక్కొని విసిరిగా వెళ్ళిపోయాడు. ఆమె పెదవి కదల్చలేదు. ఏమి ఆలోచిస్తూ ఉందో, అసలు ఆలోచిస్తూ ఉందో లేదో తెలియటం లేదు. యంత్రంలాగా పాత్రలు సర్దుతూ ఉంది. ఏమిట్రా నువ్వు చేసింది అని తనను తాను ప్రశ్నించుకున్నాడు సీతారామారావు. తను చేసిన పనికి అతనికే బాగుండలేదు. ఏదన్నా పని చేసేటప్పుడు తను చేసే పని మంచిదా కాదా అని తనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ దాన్ని మానుకోలేడు. ఒక పక్కన మంచిది కాదని అనుకుంటూనే ఉంటాడు, ఒక పక్కన చేస్తూనే ఉంటాడు.
తను చేస్తూ ఉంది మంచిది అనుకోలేడు, తాను మంచిది అనుకుంది చెయ్యలేడు. ఎందుకని? ఏమిటి ఈ విచిత్రం? దీనికి కారణం ఏమిటి? పదార్థానికి ఆత్మకి చిన్న సంఘర్షణ. తానెవరు? పదార్థమా? ఆత్మ? భిన్న మార్గాల్లో ఆలోచించే రెండూనా? చూడగా ఆత్మ కంటే పదార్థమే బలంగా కలదిగా కనిపిస్తూ ఉంది. ఆత్మ ఎప్పుడు మూలనున్న ముసలమ్మక మళ్ళీ గొణుకుతూ ఉంటుందని, కానీ దాని గొణుగుడు వినేదెవరు? పదార్థం తన పని తాను చేసుకుపోతూ ఉంది. అతను ఆలోచిస్తున్నాడు. ఒక పద్ధతిని చేతగాని వాళ్ళు ఆలోచన కూడా పద్ధతి ఉంటుంది. పద్ధతికి కట్టుబడని ఆలోచనలు ఉండవు. ఎందుకంటే ఆలోచనలు పెట్టడానికి పెరగడానికి ఆ పద్ధతే కారణం. ఇష్టం వచ్చినట్లు ఆలోచించవచ్చు అనుకుంటారు కొందరు. ఎంత అజ్ఞానులు! తమ ఇష్టం తమ చేతుల్లో ఉందా? తమ ఇష్టానికి మాత్రం ఒక పద్ధతి లేదు. అతని ఆలోచనలు ఒక దాంట్లోంచి ఒకటి పుట్టుకు వస్తున్నాయి. మేడమెట్లు ఎక్కినట్టు ఒక మెట్టు మీద నుంచో ఇంకొక మెట్టు మీదకి ఎక్కుతున్నాడు. ఎందుకు ఎక్కుతూ ఉంది అతనికి అర్థం కాదు. గమ్యస్థానం లేదు. ఎక్కే కొద్దీ ఇంకా మెట్లు కనిపిస్తూనే ఉన్నాయి. అలసిపోయి ఎక్కలేక ఊరుకోవలసిందే కానీ ఎక్కిన వాళ్ళకి ఎక్కినన్ని మెట్లు. కొంతమంది మెట్లు ఎక్కడమే ఆహ్లాదకరంగా ఉంటుంది. వాళ్ళకి గమ్యస్థానం గొడవ లేదు. ఎందుకు ఎక్కుతున్నామో అనే ప్రశ్న లేదు. సీతారామారావు విషయం వేరు. అతనికి ఆయాసంగా ఉంటుంది, కానీ అలసట తీర్చుకోవడానికి ఆగలేడు. పైగా ఆయాసం ఎక్కువయ్యే కొద్దూ ఎక్కువ వేగంగా పెరిగెత్తు బుద్ధి అవుతుంది. ఏమిట్రా నువ్వు చేసింది అని అద్దంలో తన బొమ్మను తను ప్రశ్నించాడు సీతారామారావు. ఎందుకురా నువ్వు అట్లా అయిపోతున్నావు అని కిటికీలోంచి బయటకు చూస్తూ తాను ప్రశ్నించుకున్నాడు. ఎంత నీచుడు రా నువ్వు అని తను చూచుకొని తను ఆశ్చర్యపడ్డాడు. నువ్వు చేసిన పనికి నీ రోగం కుదురుస్తా ఉండు అని తన రొమ్ము మీద దబా దబా గుద్దుకోవటం మొదలుపెట్టాడు. మొదట ఒంటి చేత్తో, తర్వాత రెండు చేతులతో గుద్దిమే గుద్దు. అతను అకస్మాత్తుగా ఇంట్లో అలకడి అవటం లేదని తెలిసింది. వెంటనే తన బాధ సహించలేక భార్య ఆత్మహత్య చేసుకుందేమో అని భయం కలిగింది. బావ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. కానీ ఆమె ఏదన్నా పని చేసుకుంటూ అక్కడే ఉంటే తన గాబరా పడ్డం చూసి ఏమనుకుంటుంది? తను ఎంతలోకి అవుతాను? తన బలహీనత ఆమెకి తెలిస్తే బతకనిస్తుందా? ఒక్క క్షణం తన కాపురం చేయగలుగుతానో? తన జీవితానికి గూడు కట్టుకున్న కాకి మళ్ళీ శాంతి ఉండదు. ఇలా ఆలోచిస్తూనే లేచి అందుకు కాదు అన్నట్లు ఏల వేసుకుంటూ అలా బావి దగ్గరికి వెళ్ళాడు. కానీ బావిలో చూడడానికి భయం వేసింది. పక్కనున్న సీతాఫలం చెట్టుని పరీక్షిస్తూ నుంచున్నాడు. అది తన తండ్రి వేసింది. ఆ చెట్టు సర్వ వ్యవస్థల్లోని కాస్తుంది. ఆ చెట్టుకాయలు ఒక విధంగా లేవు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, రకరకాలుగా ఉన్నాయి. మానవ సంతానికి మళ్ళీ చెట్టుకి కూడా పండే పిందే అంతా నిలవదేమో. కొన్ని రాలిపోతాయి, కొన్ని ఏమో ఉడతలు కొట్టివేస్తాయి. చెట్లకు కూడా గర్భస్రావాలు అవుతాయే ఏమిటి? లేనిపోని నవ్వు తెచ్చుకున్నాడు అలా ఆలోచించి. కానీ అప్పటికే బావిలోకి చూడటానికి ధైర్యం చాలలేదు. అతనికి ఆడవాళ్ళ మీద అసహ్యం వేసింది. ఎట్లాగో చావదలిచిన వాళ్ళు బావిలో పడి కిరసనాయలు పోసుకొని చావకపోతే సరిగ్గా చావకూడదు. ఎన్ని సులభమైన మార్గాలు లేవు. విద్యుత్ శక్తి అందుబాటులోకి వచ్చింది కదా. బావిలో దూకటం, ఎవరో ఒకరు జుట్టు పెట్టుకొని పైకి లాగటం, ఒడ్డున వేయటం, ఎటుపడిన కాలు అటుగా, ఎటు వేసిన చెయ్యి అటుగా ఉంచుకొని వెలకలా పడుకొని ఆకాశం వైపు నక్షత్రాలు లెక్క పెడుతున్నట్టు చూస్తూ ఉండటం. ఛీ, ఎంత ఘోరం, ఎంత అసహ్యం, ఎంత నీచం. చచ్చిన తర్వాత ఏమైతేనేం, మేము చూడొచ్చామా అనుకున్నట్టు చచ్చి సాధిద్దామనేగా ఈ ప్రయత్నం. భర్తలను ప్రపంచం యావగుంచుకునేటట్టు చెయ్యాలనే కదా. బజార్ని వెళుతుంటే వాడే ఇతరులు చెప్పుకునేటట్టు చెయ్యాలనే కదా వీళ్ళ అభిలాష. మానవులు పశువులకి ఎంత దగ్గరలో ఉన్నారో అనుక్షణం జ్ఞాపకం చేస్తుంది ఆడజాతి అని అన్నాడు. ఆడవాళ్ళ మీద కోపంతో అతనికి ధైర్యం వచ్చింది. తటాలను బావిలోకి తొంగి చూశాడు. బుడగలు కనిపించాయి. అతని గుండె దడదడా కొట్టుకుంది. నీళ్లలో జుట్టు తేలుతున్నట్టు కనిపించింది. అది పిల్లలు వేసిన గడ్డికి ఆడవాళ్ళ జుట్టుకి అంత దగ్గర సంబంధం ఉందని అతనికి ఎప్పుడూ తోచలేదు. అతనికి భార్య మీద కోపం వచ్చింది. తను అనవసరంగా ఎంత క్షోభ పెట్టింది. దొడ్లో నుంచి భార్య వస్తూ ఉంది. ఆమె కంట పడేటప్పటికీ ఒళ్ళు చురచురా మండిపోయింది. తన్నింత కష్టపెట్టి ఏమీ ఎరగనట్టు నంగనాచికి మళ్ళీ అడుగు వేసుకుంటూ వస్తుంది. ఇంట్లోనే ఉంది, చెక్కు చెదరకుండా ఉండి తనంత వేదన పెట్టింది అని పాప వెంట వస్తూ ఉంది. తన భార్య వెనకాల ఎదురుగా వెళ్ళాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. చెప్పవే అన్నాడు. ఏముంది చెప్పడానికి, ఇంట్లోకి వెళుతున్నాను అంది. అతని నకసిక పర్యాంతం చూస్తూ నిలబడింది. ఆ చూపులు అతనికి తను పెంచిన కుక్కను జ్ఞప్తికి తెచ్చి ఆ కుక్క అలాగే చూసేది. చూపుల్లో అర్థం ఉండేది కాదు. తను ఏదో పరీక్షిస్తున్నట్లు, తన హృదయంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆ కుక్క చూసినట్టు తనకు అనిపించేది. ఎందుకు అట్లా చూస్తావు అని అడిగాడు. పాప గజగజలాడుతూ తల్లి వెనక నక్కింది. ఆమె మాట్లాడలేదు. తన కుక్క కూడా ఇంతే. కసిరినా తను విడిచిపెట్టేది కాదు, చూపులు మానేది కాదు. నీ సంగతి నాకు తెలిసిలే అన్నట్లు చూసేది. కొడితే కుయ్యో అని మళ్ళీ అట్లాగే చూసేది. ఏం కొడతావా
అని సీతారామారావు అడిగాడు తన భార్యని. నేనెందుకు కొడతాను అంది. ఎందుకెంత నిస్పృహ? తన కుక్క అంతే, అతనికి ఒళ్ళు మండింది. అయితే నేను కొడతాను అని చెంప మీద చెడేయమని కొట్టాడు. పాప కెవ్వుమంది, కానీ ఆమె అలాగే చూస్తూ నిలబడిపోయింది. అతను కొట్టాడు, తన భార్యని కొట్టాడు. అతని శరీరం భయంతో ఒడిగిపోయింది. ఆయాసం ఎక్కువై వగురు పుట్టింది. చుట్టూ ఉన్న వస్తువులు ఏది అతనికి కనపడటం లేదు. అంతా అయోమయమైంది. లోపల నరాలు చిటేలును విరుగుతున్నట్లు అనిపించింది. తన భార్యను కొట్టాడు, భార్య మీద చేయి చేసుకున్నాడు. బజార్లో జట్కాలు తిరుగుతూనే ఉన్నాయి. మనుషులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ప్రపంచం యథాప్రకారం నడుస్తూనే ఉంది. సూర్యుడు పడమట అస్తమిస్తాడు, తూర్పునే ఉదయిస్తాడు. తన భార్యను కొట్టడంలో ప్రపంచానికి ఏమీ సంబంధం లేదా? అతనికి గింగిరాలు ఎత్తినాయి. శరీరం అంతా సూదులు పెట్టి గుచ్చుతున్నట్లు ఉంది. అక్కడ ఉండలేకపోయాడు. అసమర్థుని అంతం. తర్వాత అంకం. సీతారామారావు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తను ఎక్కిరిస్తున్నట్లు, తను చూసి వికట అట్టాసం చేస్తున్నట్టు కనిపించింది. పెళ్లిలో తన భార్య తీయించుకున్న ఫోటో గోడకు వేలాడుతూ ఉంది. ఆమె కుర్చీలో కూర్చొని ఉంది, తమ పక్కన నుంచొని ఉన్నాడు. ఆ రోజు అతనికి బాగా జ్ఞాపకం ఉంది. ఆమె నుంచొని ఉండగా కూర్చోవడానికి చాలా సిగ్గుపడింది. తన భార్యను కూర్చోబెట్టి తాను ఎందుకో నుంచున్న తమ సంతోషంగానే ఉన్నాడు. కానీ కూర్చున్న భార్య చాలా విచారంగా ఉన్నట్టు కనిపించింది. 3వ క్లాస్ టిక్కెట్లో పురుషులు బండిలో కూర్చోవలసి వచ్చిన బంట్రోతుకి మళ్ళీ సర్కస్లో పెద్ద పులి వీపు మీద నుంచున్న మేకకు మళ్ళీ ఆమె కుర్చీలో కూర్చున్నట్టు ఆ ఫోటోలో చూసిన సీతారామారావుకి జ్ఞాపకం వచ్చింది. మరొక ఫోటోలో హార్మోనియం ముందు పెట్టుకొని కూర్చొని ఉంది. గడ్డి మూటల ముందు పెట్టుకుని కూర్చున్న మాలవాళ్ళు అతని జ్ఞాపకానికి వచ్చారు. ఇవన్నీ ఒకప్పుడు తనను ఎలా ఆకర్షించాయో, ఆమె సర్వస్వం అని తను ఎలాగ అనుకోగలిగాడో అతనికి అర్థం కాలేదు. అప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడో, తన సంసారం అభిరుచులు ఎలా ఉండేవో తన గురించి తనకు తెలుసుకోవాలనిపించింది. తాను రాసుకున్న డైరీ తీసి చదువుకోవటం మొదలుపెట్టాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఏదో ఎక్కడో జరిగిన నవల చదువుతున్నట్లు అనిపించింది. అందులో ఉన్న వ్యక్తి కథానాయకుడిగా కనిపించాడు, కానీ సాధారణ మానవుడిగా కనిపించలేదు. తనేనని తోచలేదు. చదువుతూ పేజీలు తిరిగిస్తున్నాడు. అది జూలై 2వ తేదీ. అతని భార్య సముద్ర ఒడ్డున కూర్చొని సూర్యాస్తమాన్ని చూస్తున్నారు. అప్పుడు తన భార్యని అడిగాడు, మొదట్లో నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించావు అని అనగానే ఆమె సిగ్గుపడింది. చెప్పు ఇందు, నాతో చెప్పవు అని దగ్గరగా తీసుకుంటూ అడిగాడు. ఆమె తల వాల్చింది. ఏది ఇటు చూడు, చెప్పు అని అన్నాడు. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాను అని సిగ్గుతో మొహం చేతులతో కప్పుకుంది. ఆ జవాబు అతనికి తృప్తినివ్వలేదు. అలా కాదు, మరి మొదట్లో ఓం ప్రథమంలో అని అడిగాడు. పోనిద్దురు అంది చిరునవ్వుతో. చెప్పు, నాతో చెప్పడానికి సిగ్గెందుకు? చివరికి ఆమె చెప్పింది. ఒకరోజు ఆమె గురుకులానికి వెళుతూ పుస్తకాల చంకలో పెట్టుకుని చకచకా నడిచి వెళుతున్న అతను చూడటంతోనే ప్రేమించిందట. అప్పుడు నేను ఏ చొక్కా వేసుకున్నానో పక్కా అని అడిగాడు. పక్కా గొండ సిలికిలాంచి వేసుకున్నానా అని అన్నాడు. తను వేసుకున్న చొక్కా కూడా జ్ఞాపకం ఉన్నదని చెప్పడంతో సీతారామారావు సంతోషించాడు. అప్పుడు నీ మనసులో ఏమనుకున్నావు అని అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఓరచూపు చూసింది. ఆయన నా భర్త అయితే బాగుండును అనుకున్నాను. దొంగ అని చెక్కిలి గింతలు పెట్టాడు. జూలై 3వ తేదీ సాయంకాలం అతని భార్యని పుష్పవనంలో ఒక పూల చెట్టు కింద కూర్చున్నారు. చల్లని గాలి వీస్తూ ఉంది. ఆమె ముంగురులు గాలికి చెదురుతూ ఉన్నాయి. నన్ను ఏం చూసి ప్రేమించావు ఇందు అని అడిగాడు. ఆమెకు చెప్పడం చేతకాలేదు. ఆమె అతన్ని నకసక పర్యాంతం ప్రేమించింది. చెప్పు, కొట్టేరు వంటి మీ ముక్కని ఇందిరా అంది. అతనికి ఆ జవాబు నచ్చింది. అంత బాగుంటుందా అని అడిగాడు. మరీ కనురప్పులు ఆర్పింది. ముంగురులు మళ్ళీ సవరించుకుంది. అతడు ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇందు, నా ఇందు అంటూ. ఒక డింగీలో కృష్ణానదిలో ప్రయాణం చేసి ఒక లంకకి చేరారు. అది జూలై 4వ తేదీ. అక్కడ ఉన్నంతసేపు అతనికి ప్రపంచంలో ఎవరికి అందని ఉన్నత స్థాయిలో తాము ఉన్నట్లు అనిపించింది. మనం అదృష్టవంతులు. నేను మొదటి అక్షరం ఒత్తి పలికింది. నేను మాత్రమే కాదు, మనలాగే నిష్కల్మషంగా, పవిత్రంగా, నిర్మలంగా, అమితంగా ప్రేమించుకునేవాళ్ళు ప్రపంచంలో ఉండరు అని అన్నది. నిజమేనండి అని నిట్టూర్పు విడిచింది ఇందిర. నేను నీవు అని అన్నప్పుడు నన్ను అండి అని అంటావేమిటి? పేరెట్టి పిలువు అని అన్నాడు. అబ్బా మీ పేరు పెద్దదండి అని అంటే రాము అని పిలువు అని అనగానే ఆమె సిగ్గుపడింది. నేను ఇందు అని పిలవటంలే, అయితే నేను ఇందిరాదేవి గారని పిలుస్తానులే. వద్దు అని బతిమాలింది. చూశారు కదూ అని అలిగింది. మరి నేను పేరుతో పిలిస్తే నువ్వు పేరుతో పిలువు అనేసి అన్నాడు.
కానీ ఆమె చాలా సిగ్గుపడింది. మొత్తానికి ఆమె పిలిచింది రాము అని. ఇంకో కొంచెం బిగ్గరగా పిలవరాదు అని అనగానే తన కంఠధ్వనికి తానే సిగ్గుపడి అతని ఒళ్ళో తల దాచుకుంది. అతడు ఆమె తల నిమురుతూ పరవశత్వం పొందాడు. ఇంత ఆనంద ప్రపంచంలో ఎవరు అనుభవిస్తున్నారు? ఆనందో బ్రహ్మః అన్నాడు. జూలై 5వ తేదీ అతడు చెప్పాడు, మన జీవితంలో ఎల్లప్పుడూ ఇలాగే జరగాలి. ఆమెకు భయమేసింది. మన శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అన్నాడు. ఆమె తల ఊపింది. ఆమె గురుకులంలో అందరి ఆత్మలు ఒకటేనని చెప్పారు, కాబట్టి మన మధ్య రహస్యాలు ఉండకూడదన్నాడు. ఆమెకు భయమేసింది. ఈ మాట ఎందుకు అంటున్నాడో తెలియక అతడు గ్రహించి ఇప్పుడున్న ఆయన కాదు, ఎప్పుడూ ఉండకూడదనేసి జరిగే విషయం కాకుండా మనసులో కలిగే భావాలను కూడా ఒకరికొకరు చెప్పుకుందాం. ఎటువంటి భావం అయినా సరే మనకి ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అన్ని విషయాలు మనం చర్చించుకుందాం. అప్పుడే మన నిర్మల ప్రేమ నిర్విఘ్నంగా సాగిపోతుంది అన్నాడు. ఆమె అంగీకరించింది. ఇంకా ఆ డైరీ చదవలేకపోయాడు. హృదయంలో బాకులు కదిలినాయి. ఎవరో వ్యక్తి తననే అప్పటే ఆమెను తన భార్య, ఆ జీవితం తాము గడిపినదేనా? ఆ ప్రేమ, ఆ భావాలు తాము వెళ్ళబుచ్చినవేనా? ఆ ఆదర్శాలు, ఆ ఆశయాలు తనవేనా? తను ఎంత మారిపోయాడు? అనుక్షణం మారుతూ ఉండడం వల్ల తనలో వచ్చిన తీవ్రమైన మార్పు తనకు తెలియదు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో తనతో ఈనాటి తనను పోల్చుకొని చూసుకుంటే గుండె గుబేయులు మంది. ఒకప్పుడు తనలో అన్ని ఉన్నత భావాలు ఉండేవి. తన హృదయం అంత పవిత్రంగా ఉండేది. తను అంతా మారాడు. అధహపాళానికి పోతున్నాడు. గబగబా వెళ్ళి అద్దంలో తన మొహం చూసుకున్నాడు. అతని గుండెలు పగిలినాయి. సన్నని భయంకరమైన మూలుగు అతని కంఠంలో నుంచి బయటపడింది. నిజంగా తాను మారాడు. భావాలతో పాటు ఆకారం కూడా మారింది. కళ్ళు గుంటలు పడ్డాయి. నల్లని గుడ్డిని తెల్లపొర కప్పుతూ ఉంది. నుదిరి మీద అరలు ఏర్పడ్డాయి. పెదములు పక్క గీతలు కనిపిస్తున్నాయి. కింద పది బరువు ఎక్కువై పట్టు తప్పి వదిలిగా ఉంది. దవడ కింద భాగం ముందుకు పొడుచుకొని వచ్చింది. అతనికి అకస్మాత్తుగా నెమరవేసే గేదె జ్ఞాపకం వచ్చింది. వేదనతో ఉడికిపోయాడు. తన పెళ్లినాటి ఫోటో చూశాడు. అద్దంలో ఇప్పుడు ముఖం చూశాడు. ఇద్దలో ఎవరు నేను? ఆ సౌమ్యమూర్తిని నేనేనా? ఈ పిశాచాన్ని ఎవరిని అనేసి ఈ ప్రశ్నకి జవాబు లేదా అని గొంతు విప్పి గట్టిగా అరిచాడు. సౌమ్యమూర్తి విచారంగా చూసుకుంది. పిశాచం భయపెట్టింది. అతనికి తన శరీరం పెరుగుతున్నట్లు అనిపించింది. ఇల్లు ఇరికైనట్టు, కత్తులు బోనైనట్టు, తన శరీరం పట్టనట్టు ఉండటం వల్ల అతను ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. ఎక్కడికి వెళితే ఏం, వెళ్ళకపోతే ఏం, అసలు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలని ఏముంది? వెళితే వెళ్ళాలి, లేకపోతే లేదు. ఇలా రకరకాల ప్రశ్నలు అతన్ని వేధిస్తున్నాయి. నడుస్తూ అతను అకస్మాత్తుగా తన దుస్థితికి తన స్నేహితులే కారణం అనిపించింది. వాళ్ళంతా తనలాంటి వాళ్లే. జీవిత ప్రవాహంలో కలవలేక వెనకపడి ఎవరికి వాళ్ళే ఒక చిన్న ప్రపంచంగా ద్వీపకల్పంలా తయారయ్యి తమ పాపాలను తామే మొయ్యలేక బాధపడుతున్న వాళ్లే అని తన స్నేహితులను గుర్తు తెచ్చుకున్నాడు. అతను ఒక్కొక్కళ్ళ గురించి ఆలోచించాడు. బజార్ని పడి నడుస్తూనే ఉన్నాడు, ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి మటుకు నడుస్తున్నట్టు లేదు, ఆలోచించినట్టు లేదు. అతని స్నేహితుల్లో ముఖ్యుడైన సూర్యారావు ఒకప్పుడు కథలు, వ్యాసాలు రాస్తుండేవాడు. కొన్ని తిరిగి మళ్ళీ అతని దగ్గరికే వచ్చేవి. భూమి గుండ్రంగా ఉండటమే దీనికి కారణం అనుకునేవాడు, వాదించేవాడు, నిరూపించేవాడు. ప్రస్తుతం రాయటం మానుకున్నాడు. మన దేశంలో పేరున్న రచయితలు ఇతర దేశ రచయితలు నుంచి ఏమేమి కాపీ కొట్టి పేరు గడించారో పరిశోధన చేస్తున్నాడు. ఏ పుస్తకం బాగుందన్నా అతను సహించలేడు. వెంటనే ఏ ఇంగ్లీష్ పుస్తకం కాఫీయో చెప్పేస్తాడు. అలా పుస్తకం పేరు చెప్పడానికి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను ఎక్కడో చదివినట్టుంది, తప్పకుండా ఇది కాఫీయే, లేకపోతే మన వాళ్ళు ఇంత బాగా రాయగలుగుతారా? పోనీ నువ్వు బాగా రాసి చూపరాదు అని అంటే రచనలు వేస్తే ఉత్తమ రచనే చెయ్యాలి అని తప్పించుకుంటాడు. అలాగే చెయ్యి అని అంటే అది నా పని కాదు అంటాడు. ఈ కుర్చీ బాగోలేకుంటే ఎంతకంటే మంచిది చేసి చూపమనటం కేవలం వెర్రితనం, అది నా వృత్తి కాదు అని జవాబు చెప్పి తెలివిగా సూర్యారావు తప్పించుకుంటాడు. ప్రస్తుతం మన సారస్వత్వం నానాటికి తీసికట్టు నాగంబట్టుగా ఉండటానికి కారణాలు చెబుతూ ఉంటాడు. ఈ విషయం మీద తాను విసిపోకుండా శ్రోతలను విసిగిస్తూ రోజుల తరబడి మాట్లాడగలిగాడు. మన రచనలో తెలుగు నుడీకారం, తెలుగు జీవితం, తెలుగుతనం, తెలుగు జాతీయ పుట్టుతనం, అప్పుడు మన ఉత్తమ రచనలు ఎలా చేయగలుగుతాం అనేసి అన్నాడు. అంటే తెలుగు జాతీయత ఉట్టిపడాలనేసి దాని ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. మరి తెలుగు జాతీయతనం ఉట్టిపడాలంటే ఏం చెయ్యాలి?
అని అనగానే అతను ఏమాత్రం తడుముకోకుండా జవాబు చెప్తాడు. మనకి కృష్ణమ్మ తల్లి ఉండగా యమునా నదిని గురించి రాయటం ఎందుకు, మనకి వేమన ఉండగా భక్త తుకారం గురించి రాయటం ఎందుకు, మనకు తెలుగు యోధులు అనేక మంది ఉండగా శివాజీ గురించి రాయటం ఎందుకు అని కరతాళ ధ్వనుల కోసం ఎదురు చూస్తాడు. ఇలా గంటల తరబడి మాట్లాడి చివరికి ఏమీ లాభం లేదు, విదేశీ ప్రభుత్వం పోతే కానీ మనం ఉత్తమ రచనలు చేయలేం అని తేల్చేస్తాడు. అతనిలో ఉన్న సుగుణం ఏమిటంటే చనిపోయిన రచయితను పొగుడుతాడు. రచయిత గొప్పతనం మరణించడం మీద ఆధారపడి ఉంటుందంటాడు. ఇంకా రెండోవాడు శాతవాహనుడు. మాటల్లో విచిత్రత, ఇడ్లీ మీద కారపొడి ఇతనికి ఇష్టం, నేను సుఖపడినా ఇతరులు సుఖపడనివ్వను అంటుంటాడు. ఈ విషయాన్ని గురించి అప్పట్లో ఆయన ఒక గేయం కూడా రాసుకొని ఆ పాటని పాడుకునేవాడు. ఇతనికి పిల్లలంటే అసహ్యం, కళ్ళబడితేనే ఉలిక్కిపడతాడు. వాళ్లలో తన ప్రతిబింబం నగ్నంగా కనిపిస్తుందో ఏమో, వాళ్లకు తనక మల్లని విచిత్రత అంటూ ఇష్టం. తాను ఎంతో ఆలోచించి గేయ రూపంలో పెట్టగలిగింది వాళ్ళు ఏ ఆలోచన లేకుండా మాట్లాడగలుగురా, ఎందుకు పసిపిల్లలంటే నీకెంత కంటకం అని అడిగితే అతను చెబుతాడు, పళ్ళు లేని పసిపిల్లలు, కళ్ళు లేని కబోది పక్షులు, జగన్మాత విదిలించిన మసిబగ్గులు, ఒంటేలుగు పూస్తే తంటా లేదంటావా అనేసి పిల్లల గురించి చెప్తాడు. ఈ విచిత్ర వ్యక్తిలో మరీ విచిత్రం ఏమిటంటే ఈయన్ని చెప్పిన ఇతను జీవితాన్ని ఎంతో నిర్లక్ష్యం చేసే ఇతని ఆకలికి దాసుడు. ఆకలి ముందు స్నేహితులు ఆగరు, కవిత్వం ఆగదు, తన అనారిష్ట సిద్ధాంతం ఆగదు. ఇడ్లీ మీద కారపొడి, భోజనంలోకి కొబ్బరి పచ్చడి లేకపోతే ఇంత మొహం చేసుకొని కొట్లాడతాడు. ఇక తన జీవితంలో ఈ కారపొడి పచ్చడి తినే భాగ్యం ఇప్పట్లో రాదు అన్నట్లు ప్రవర్తిస్తాడు. తన జీవితంలో సుఖపడే పెద్ద అవకాశం ఆ కాఫీ హోటలే సర్వరు. ఇంట్లో తన తల్లి పొట్టన పెట్టుకున్నట్టు బాధపడతాడు. తర్వాత ఉన్నవాడు బాలకృష్ణుడు. బాలకృష్ణుడు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకు. ప్రతి చిన్న విషయానికి నాన్న నాన్న అంటూ భజన చేస్తూ ఉంటుంటాడు. వాళ్ళ నాన్న చెప్పిన విషయం లేదంటే ఈ ప్రపంచంలో జరిగేవన్నీ వాళ్ళ నాన్నే చెప్తున్నాడు అన్నట్టు, అవన్నీ వాళ్ళ నాన్న చెప్పడం వల్ల అక్షరాలు జరుగుతున్నాయి అన్నట్టు నాన్న భజన చేస్తాడు. ఈ సంవత్సరం రోహిణీ కార్తెలో ఎండలు ఉండవని ఆయన గత సంవత్సరం రోహిణీకే చెప్పాడు. ఇక ముందు పుట్టబోయే పిల్లలకు ముక్కులు ఉండవని ఆయన 10 సంవత్సరాల కిందే చెప్పి అట్టి పెట్టాడు. యుద్ధానంతరం కలరా ఎక్కువగా ఉంటుందని ఆయన యుద్ధం రాకముందే చెప్పాడు. చూడండి అక్షరాలా జరుగుతున్నాయా లేదా అంటుంటాడు బాలకృష్ణుడు. మా నాన్న ఉన్నాడు చూశారు, ఆయన దివ్యదృష్టి అమోఘం అంటాడు. అతడు తండ్రికి బానిస. తన తండ్రి గొప్పతనానికి ఉదాహరణలు పోగు చేస్తూ ఇతరులకు నిరూపిస్తూ చెబుతూ జీవితం గడిపేస్తుంటాడు. మా నాన్న ఉన్నాడు చూశారు అంటాడే కానీ తను ఏమన్నది ఎప్పుడు చెప్పడు, తను ఏమీ అనడు. తను ఒకప్పుడు ఏమన్నా అన్నా అది ఎప్పుడో వాళ్ళ నాన్న మాట్లాడని విషయమే అయి ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గరికి అనేక మంది వస్తుంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఆ సలహాలు ఆచరణలో పెట్టి గొప్పవాళ్ళు అవుతారు. ఈ విధంగా గొప్పవాళ్ళైన వాళ్ళన్నీ శాఖల్లోనే ఉంటారు. కానీ ఏ ఒక్కరు కృతజ్ఞత వాళ్ళ నాన్న పట్ల చూపరు. పైగా ఎప్పుడైనా తన తండ్రి కలవటం తటస్థిస్తే ఎరగనట్టు నటిస్తారు. ఏమిటో ఈ కారణం? మా నాన్న ముందు తమ తక్కువతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అదొక ఎత్తేమో. పోనీ ఎల్లకాలం ఇతరులు గొప్పవాళ్ళు చేస్తే కూర్చోకపోతే నేనే గొప్పవాడని అనకూడదు అనేసి వాళ్ళ నాన్నని చెప్పుకుంటూ ఉంటాడు. అదే మా నాన్న గొప్పతనం. తన సంగతి ఎప్పుడూ ఆలోచించడు. అతని మాటలు వింటూ సీతారామారావుకు ఒక్కొక్కప్పుడు కోపం వస్తూ ఉండేది, ఒక్కొక్కప్పుడు ఈర్ష్య కలుగుతూ ఉండేది. ఇతరుల తండ్రులు సుంటలు అయినట్లు తనకు తండ్రి అంటే భక్తే కానీ బయటికి చెప్పుకోవడానికి బాలకృష్ణుడికి ఉన్న ధైర్యం సీతారామారావుకు ఉండేది కాదు. తనకు లేని ధైర్యం బాలకృష్ణుడికి ఉన్నందుకు బాలకృష్ణుడి మీద సీతారామారావు ఈర్ష్యపడ్డాడు. ఒకరోజు బాలకృష్ణుడు మాట్లాడుతుంటే ఆగలేక మీ నాన్న గొప్పవాడా అని అడిగాడు. ఆ ప్రశ్నకు బాలకృష్ణుడు నిరుత్తరుడయ్యాడు. తెరిచిన నోరు ముయ్యకుండా చూస్తూ కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు, కానీ బయటికి వెళ్ళిపోయాడు. సీతారామారావు తండ్రిని పొగుడుకుంటున్నాడని ఎరగని వాళ్ళందరికీ చెప్పాడు. ఒక చెప్పటమే కాదు, అలా తండ్రిని పొగుడుకోవటం పశులక్షణమని, సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరు ఆ పని చెయ్యరని నిరూపించి అందరినీ ఏకగ్రీవంగా ఒప్పించాడు. ఇంకా తర్వాత వాడు శివరావు మరో రకం. తన్ను గురించి ఎవడెవడో గొప్పగా చెప్పుకుంటుంది, ఏకరువు పడతాడు. వాళ్ళ అభిప్రాయాలు విలువ రావటానికి ముందే తన్ను పొగుడుతున్న వాళ్ళని ఎంతో గొప్పవాళ్ళని నిరూపించి తర్వాత తన గురించి వాళ్ళు ఇచ్చిన అమూల్య అభిప్రాయాల్ని బయట పెడతాడు. ఒక అతనికి ప్రపంచంలో ఎవరన్నా పడదు, కానీ నేనంటే చాలా ఇష్టపడి చేస్తాడు.
ఒక గొప్పవాడు నేను 2 రోజులు ఆఫీస్కి కనబడపోతే ఉద్యోగానికి సెలవు పెట్టి నన్ను వెతుక్కుంటూ మరీ వస్తాడు అని శివరాము గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. మరొకడు అతి గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలు కూడా తనతో చర్చిస్తాడు. తన దగ్గరికి వచ్చి ఏమోయ్ నా భార్య సంగతి నాకు అనుమానంగా ఉంది, ఏం చేయమంటావని అడుగుతాడు. ఇక ఆడవాళ్ళ గురించి అతను కోసే కోతలు ఇంత అంతా కాదు, వాళ్ళ మీద వేసే అపవాదులు ఆహ్లాదకరంగా ఉంటాయి. చెవులు కోసుకొని వినబుద్ధి అవుతుంది. ఊళ్ళో ఆడవాళ్ళంతా తనను చూసి ఆగలేకపోతున్నట్లు మాట్లాడతాడు. అదేమిటాయ్ బజార్ నడవనివరి ఆడవాళ్ళు అని అంటూ ఉంటుంటాడు. వద్దు వద్దన్న కొద్ది డబ్బు గిరాటి వేసి పోతారేమిటాయి ఈ ఆడవాళ్ళు అని శివరావు చెబుతూ ఉంటాడు. చేతి ఉంగరం చూపిస్తే మనం ఏం కొనుక్కోలేదు ఈ ఉంగరాన్ని. నిన్న బజార్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆమె ప్రత్యక్షమై వద్దన్నా సరే వేలికి ఉంగరం తొలగించి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అంతా నిద్ర లేదో అని నిద్ర లేనట్టు ఆవలిస్తాడు. విచారంగా మొహం పెట్టి ఆడవాళ్ళని తగిలించుకోవడం తేలికే, వదిలించుకోవడమే బ్రహ్మప్రళయం అంటుంటాడు. అతను మాట్లాడేవన్నీ అబద్ధాలేనని మిగిలిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ కథలే అతనితో మళ్ళీ మళ్ళీ చెప్పించుకొని ఆనందపడుతుండేవాళ్ళు. అపవాదు అనుకున్న ఆకర్షణకి ఈ ప్రపంచంలో ఆడదానికి లేదు. అపవాది ఇచ్చే ఆహ్లాదం మరొకటి ఇవ్వలేదు. వీళ్ళంతా జ్ఞాపకం వచ్చేటప్పటికి సీతారామారావు కంపరం పుట్టింది. ఒకప్పుడు తన స్నేహితులు కూడా తనకు మళ్ళీ జీవిత క్లేశాలను అంటే బాధలు లెక్క చేయక సంఘానికి ఎదురు తిరిగేవాళ్ళు కాదని, ఎవరిని లెక్క చేయని స్వతంత్ర ప్రియులేనని సంతోషించాడు. ఇప్పుడొట్టి మాటల పోగిలిగా కనిపిస్తున్నారనేసి మళ్ళీ భావించాడు. ప్రపంచం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మాటలతో దాన్ని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అసమర్థతని మాటల తొడుగుతో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జీవితాన్ని అనుభవించలేక, జీవితపు లోతులను తడివి చూపలేక మాటలతో ఆత్మవంచన చేసుకుంటున్నారు. మాటలు నమ్ముకొని అమ్ముకొని తృప్తి పడుతున్నారు. మాటలు మాటలు మాటలు, ఎడాతెరిపి లేని మాటలు, అంతులేని సంభాషణ, విరామం లేని చర్చలు, వాగ్వాదాలు, మాటలతో ఒకరినొకరు గెలవాలనే తాపత్రయం. ఇది తాము నిత్యం చేస్తున్న పని. పైగా ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళని విమర్శించడం, నిందించడం, ఏదో ఒక పని చేసే వాళ్ళలో తప్పులు దొరుకుతాయని ఎదురు చూడటం. ఏ పని చేయని వాళ్ళలో తప్పులు ఏముంటాయిలే కాబట్టి తాము తప్పులు చేస్తున్న వాళ్ళ కంటే అనేక రెట్లు గొప్పవాళ్ళని తను సమర్థించుకోవడం. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి రోడ్డు మీద నడుస్తూ ఉన్న సీతారామరావు టపాలను ఆగిపోయి అరికాలుతో రోడ్డుని శక్తి కొద్దీ ఒక తన్ను తన్నాడు. నా పతనానికి వీళ్లే కారణం, నా స్నేహితులే కారణం. సంవత్సరాల తరబడి వీళ్ళ తప్ప నాకు ప్రపంచం లేదు. వీళ్ళని బట్టి నా స్వభావం మారిపోయింది. వీళ్ళ మూలంగానే నేను పనికి మాలివాడినయ్యాను అని పిచ్చగారిచాడు. అరవటం, మరొక సంగతి జ్ఞాపకం రావటం, రెండు ఒకేసారి జరిగినాయి సీతారామరావు. వాళ్ళ మూలాన్ని నేను చెడిపోయాను అనుకోవటానికి ఎట్లా వీలు? నా మూలాన్ని వాళ్ళు చెడిపోయారేమో, వాళ్ళు ఈ స్థితికి రావడానికి నేనే కారణమేమో, వాళ్ళకి ఇన్నేళ్ళుగా నేను ప్రపంచం అయ్యి నా సంపర్కం వల్లే వాళ్ళు లోకానికి పనికి రాకుండా పోలేదు కదా అని మళ్ళీ అనుమానించాడు. ఇంతమంది జనాభాలో వాళ్ళకి నేను, నాకు వాళ్ళు ఎందుకు తటస్థపడాలి? వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం? ఒకరికొకరు ఎందుకు స్నేహం ఏర్పడింది? మా అందరికీ ఒకే గుణం ఉండాలి. అంతా ఒకే రకం గనక స్నేహం ఏర్పడిందేమో అని సీతారామారావు మనసులో భావించాడు. ఇక ఒకరి వల్ల ఒకరు చెడటం ఏమిటి? చెడే కలిసే చెడ్డాం అని అనుకుని సమర్థించుకునేవాడు. దీనికంతా తమ బలహీనత, తన అల్పత్వమే కారణం అనిపించేటట్టుకి సీతారామారావుకి ఎదురుగుంటా వస్తున్న పెద్ద మనిషి అగ్గిపెట్టి నెపంతో ఆపి కాలి మలికి వేసి పడేసి మొహం రక్కాలనిపించింది సీతారామారావు. వెంటనే మహారణ్యాల్లోకి వెళ్ళి దారులు కొట్టి బతకాలనిపించింది. ఆ మహారణ్యంలో జీవితం ఎంత స్వేచ్ఛగా ఉంటుంది. అర్ధరాత్రులు 2 బండ్లు వేస్తూ ఉంటుంటాయి. ఆ బళ్ళులో మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, జల్లలు అంతా కిక్కుర్సు కూర్చుంటారు. ఎడ్ల మెడలకున్న గంటలు గణగణ మోగుతుంటాయి. ఆ బళ్ళ తోటల్లో కూర్చొని బళ్ళు తోలుతూనే వాళ్ళు భయం పోగొట్టుకోవడానికి ఆంజనేయ దండకం కొంతమంది చదువుతారు. ఎక్కడ దొంగలు వస్తారో, ఎక్కడ తమ ప్రాణాలను హరించి తమ దగ్గరున్న నగల్ని పట్టుకెళ్ళిపోతారేమో అనేసి ఆ అరణ్యంలో ఎడ్ల బండిలో వెళుతున్న వాళ్ళంతా కూడా భయంతో శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్య కావ్యం అని ప్రశస్తు ప్రకారాలు చేస్తూ ఉంటారు. ఎలుగెత్తి బళ్ళలో ఉన్న ఆడవాళ్ళు భయపడుతూనే దొంగల కథలు, దయ్యాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. దయ్యాలు మహాకంత్రివి. ఒక పల్లకి భుజాన్ని పెట్టుకొని ఏ గోకం బైగోకం అని బోయిలకు మళ్ళీ శబ్దాలు చేసుకుంటూ ప్రయాణికులు మోసం చేస్తాయి. అంతలో దొంగల తోపు వస్తుంది. ఆ తోపు దొంగలకు ప్రసిద్ధి. చుట్టుప్రక్కల గ్రామాలకి ఆ పేరు వింటేనే హడల్. బళ్ళులో వాళ్ళు ప్రాణాలు బెగబెట్టుకొని కూర్చొని ఉంటారు. ఎడ్లు కూడా చెవురు లెక్కించి భయంగా ముందుకు అడుగులు వేస్తుంటాయి. ముందుకు చూడకుండా
పక్క పొదల వైపుకు చూస్తూ నడుస్తూ ఉంటుంటాయి. బళ్ళలో మొగుళ్ళేని ఆడవాళ్ళు రాముడేమన్నాడే భద్రాచలం రాముడేమన్నాడే అని పాట పాడుతూ ఉంటారు. అప్పుడే సమయం కోసం పక్క పొదల్లో దాకున్న దొంగలు ఒక్కసారిగా ఉదికి మొండల్లారా మూటలు తెమ్మన్నాడే అనేసి వాళ్ళ దగ్గరున్న నగలని డబ్బుని కాజేస్తూ ఉంటారు. ఎడ్లు నిలబడిపోతాయి. తోటల్లో కూర్చున్న వాళ్ళు ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆడవాళ్ళు పిల్లలు బే అంటే బే అంటారు. తమ హృదయాలు మాత్రం కరగవు. ఎందుకు కరగాలి? ఒక్కొక్కరికి నిలబెట్టి దోపిడీ చేస్తారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఇష్టం వచ్చినట్లు తన్నచ్చు అనేవాళ్ళు ఉండరు. ఎక్కడా తమ గౌరవానికి భంగం వస్తుందని భయపడవలసిన పని లేదు. తాను ఆ మహారణ్యానికి కంటక కిరీటిధారి, ప్రస్తావన బేరి రోడ్డు మీద నడుస్తున్న సీతారామరావు బిగ్గరగా నవ్వుకున్నాడు. అలా ఊహించుకున్న విషయాన్ని. ఈ ఆలోచన అతనికి అమృతానందాన్ని ఇచ్చింది. సంఘంలో ఉన్న కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలు, న్యాయశాస్త్రాలు ఏమీ లేకుండా ఉండటం అతనికి హాయిగా ఉంది. ఇంకా ఆలోచించాడు. నిలువుదోపిడి అయిన తర్వాత అతనికి ఒక పని చేయబుద్ధి అయ్యింది. ఆ బళ్ళలో మంచి వయసున్న పిల్ల ఒకటి ఉంటుంది, కానీ అందరికి మళ్ళీ ఉండదు. అతి నిర్మలంగా కోమలంగా ఉంటుంది. కానీ ఆ పిల్ల కూడా భయపడుతూ వణికిపోతూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. దూరంగా ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది. తను ఆమెను చూస్తాడు. ఆమె రెపరెప కొట్టుకుంటూ ఉంటుంది. తన వైఖరిని చూసి తన మానభంగం చేస్తున్నట్టు ఆమె ఊహించుకుంటుంది. తన మానభంగం గురించి అనేక ఊహలు ఊహించుకుంటుంది. అనేక కథలు తాను విన్నవి జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఆ ఊహల వల్ల ఆమెకి ఎదురు తిరిగే శరీరం అందుకు సిద్ధపడుతుంది. నరాలు సడలుతాయి. శరీరం పాకానికి వస్తుంది. రక్షించమని పట్టుకుంటుంది. ఊరుకో అంటాడు తను. ఆమె ఆ ధ్వనికి మేఘగర్జనలాగా వినపడుతుంది. ఏ క్షణం ఏమి జరుగుతుందో అని ఉపేక్షతో ఉంటుంది. పింఛు విప్పుకొని తను ఏమీ చెయ్యడు. జావ్ అంటాడు. తన అనుచరులు అంతా చెట్ల చాటుకు వెళ్ళిపోతారు. మానభంగాన్ని గురించి అనేక రకాల ఊహలు ఊహించుకున్న ఆమెకి భయంతో అనేక దృశ్యాలను కలగన్న ఆ పిల్లకి ఏమీ జరగపోయేటప్పటికి ఆశాభంగం అవుతుంది. తీవ్రమైన ఆవేదన బయలుదేరుతుంది. డస్సిపోయి కూలబడుతుంది. ఇంత జరిగిన తర్వాత జన్మజన్మలకు తను మర్చిపోగలుగుతుందా? ఆ పిల్ల మర్చిపోలేదు. అతని ఆలోచన ఆగిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అనేసి రామయ్య తాత ఇల్లు దగ్గరలో ఉంది కదా అని రామయ్య తాత దగ్గరికి వెళ్ళబుద్ధి అయ్యింది. అతను ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అని రామయ్య తాత గురించి ఆలోచించాడు. అతను వెళ్ళేటప్పటికి రామయ్య తాత మనమడతో ఆడుకుంటున్నాడు. మనమడు వీపు మీద ఎక్కి గుర్రం గుర్రం చల్చల్ గుర్రం అంటూ పాటలు పాడిస్తూ మనవడిని ఆడిస్తున్నాడు. అంత పెద్దవాడు పసిపిల్లవాడికి మళ్ళీ ప్రవర్తించడం, తాను మర్చిపోయి, తన వయసు మర్చిపోయి, తన భావాలు మర్చిపోయి తను పిల్లవాడికి మళ్ళీ ఆడుకోవటం అతనికి ఏమీ బాగా అనిపించలేదు. ప్రపంచం ఇంత క్షోభపడుతూ ఉంటే రామయ్య తాత శాంతంగా కాలం గడపడం అతనికి అసహ్యం వేసింది. ఆ క్షణం రామయ్య తాత అతని కళ్ళకు మరుగుజ్జిగా, మట్టి పెడకగా, మర్యాద రామన్నగా కనిపించాడు. రామయ్య తాత అతను చూసి పిల్లవాడిని దించి, ఈ జీవితం ఉందో చూసావా అని ఉపన్యాసం మొదలుపెట్టాడు. సీతారామరావుకు ఒళ్ళు మండింది. ఈ గుర్రమా నాకు నీతులు ఉపదేశించేది, జీవితాన్ని గురించి వ్యాఖ్యానం చేసేది? ఈ గుర్రానికి రావత్తు కూడా లేదు, తనకు తోడు ఇంకొకరికి హితోపదేశం కూడానా అని రామయ్య తాతని చిన్నచూపు చూశాడు. చూశానులే, చూడకేం, పిచ్చివాడు రూపం ధరించి ముడ్డి మీద తంతు ఉంది అని అన్నాడు రామయ్య తాతని సీతారామారావు. ఈ మాటకి రామయ్య తాత ఉలిక్కి పడ్డాడు. సీతారామారావు నిశ్చితంగా పరిశీలిస్తూ, అందరినీ తంతు ఉంది బాబు, కానీ ఎంత తనినా కొంతమందికి బుద్ధి రాదులే అని రామయ్య తాత సీతారామారావుతో అన్నాడు. అతనికి అకస్మాత్తుగా తన భార్యని కొట్టినందుకు ఎత్తు పొడుస్తున్నట్టు అనిపించింది. ఇతనికి అప్పుడే ఎట్లా తెలిసింది? నా భార్యని కొద్ది క్షణాల ముందే కదా కొట్టాను. తెలిస్తే మాత్రం ఇతనెవరు నన్ను ఎత్తుపడవడానికి? అతను ఏదో ఒక విధంగా అవమానపరచాలని బుద్ధి కలిగింది. రామయ్య తాత, వీడు నీ కూతురి బిడ్డేగా అని అడిగాడు. అవును బాబు అన్నాడు. ఒకసారి నీ కూతురి బిడ్డ ముక్కు తుడువు తాత, చూడాలని ఉంది అని పక్కపక్క నవ్వుతూ రామయ్య తాత ముందు పిచ్చిగంతులు వేశాడు. రామయ్య తాత అతను పరీక్షగా చూశాడు. ఇట్లా అన్నాడు, చావదలిచిన వాళ్ళకి కోరికలు వినటం మంచి కాదు బాబు. కోరికలు ఉన్నవాడు చావడానికి అర్హుడు కాదు. చావు బ్రతుకులు రెండు సమాన దృష్టితో చూడగలిగిన వాడే ఏ పనినైనా చేయగలుగుతాడు. చస్తానని బెదిరించి భయపెట్టి సంఘదృష్టిని, సానుభూతిని సంపాదించాలనుకునేవాడు చావలేడు బాబు అన్నాడు. మరి నువ్వెందుకు బతుకుతున్నాడు తాత? నీకేమీ కోరికలు లేవుగా, మనవడు ముక్కు తుడవడానికా అని అడిగాడు. అతనికి ఎందుకో రామయ్య తాతను చూస్తూని కొద్ది కోపం ఎక్కువైపోతూ ఉంది. గిల్లి గజ్జా పెట్టుకొని కింద పడేసి డొక్కలో తెన్నాలనిపిస్తూ ఉంది సీతారామారావుకి. అయితే తాత రాములు వారి భగవంతుడే అయినప్పటికీ అనేక తప్పులు చేయడానికి కారణం ఏమంటావు అని శ్రీరామచంద్రుడి గురించి తాతను అడిగాడు. మానవుడిగా
ఉన్నంతకాలం మానవ మాతృడిలాగే ప్రవర్తించాలని కాదు నువ్వు చెప్పేది. ఎంత తెలివి గలవాడైనా పరిస్థితులను సమన్వయం చేయగలగటమే గొప్ప వాని లక్షణం. అంతేకాదు మొన్న నువ్వు నాకు చెప్పింది అని అడిగాడు. అంటే రాముడి గురించి తాత చెప్పిన విషయాలన్నీ తనకు మళ్ళీ చెప్పాడనమాట. అతను ఏదో విధంగా తగాదా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తాతకి అర్థమైంది. సంభాషణ పెంచకూడదనేసి తాత నెమ్మదిగా తల ఊపాడు. ఇక నా భార్యని కొట్టడంలో తప్పే ఉందా తాత? నీ భార్యని కొట్టడం తప్పని నాకు తెలుసు. ఆమె తప్పేమీ లేదని, నా మనోవికారమే కారణమని నాకు తెలుసు. తెలిసినప్పటికీ మానవులు చేసే పనే నేను చేశాను. నా ఆలోచనలు నీవన్నట్లు పరిస్థితులకు అతీతంగా ఉండకుండా చూచుకున్నాను తాత. తాత, రాముల వారి సీతాదేవిని చితికెక్కించడానికి, మహారణ్యాలు పాలు చేయటానికి కారణం ఇదేగా తాత. నేను కూడా అవతార పురుషున్నే కాదు కదా అని అడిగాడు. రామయ్య తాత కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనపడ్డాడు. క్షణక్షణానికి ముఖ కవళికలు మారుతున్నాయి, కళ్ళు ఎరిపెక్కుతున్నాయి, కనుగొమ్మలు ముడిపడుతున్నాయి. కొంతసేపు అయిన తర్వాత సీతారామారావుని గుచ్చి చూస్తూ, నా మనవరాలను కొట్టావా బాబు అని అడిగాడు. అతని గొంతులో సహజంగా ఉండే మార్దము, చూపుల్లో సహజంగా ఉండే సానుభూతి ఇప్పుడు లేవు. అవును తాత అన్నాడు సీతారామారావు. పెద్దలు నడిచిన దారినే నడిచాను. ఆ శ్రీరామచంద్రమూర్తి నాకు ఆదర్శం అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. తాత ఉడుకుతున్నాడు. ఇంకా ఉడికించాలని అభిలాష కలిగింది సీతారామారావుకి. దేనికి తొణకని తాతని కదిలించి కోపం తెప్పించి అతనిలో సామాన్య మానవుని లక్షణాలను చూడడం సీతారామారావుకి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. తాత కళ్ళు చింతనిప్పులయ్యాయి. మూర్ఖుడా, శ్రీరామచంద్రుడితో పోల్చుకుంటావురా నువ్వు అని అన్నాడు. సీతారామారావుకి తాత ఉగ్ర నరసింహమూర్తిగా కనిపించాడు. ఇందాకటి నుంచి నిప్పుతో చెలగాటమాడుతున్నట్లు అప్పుడు అతనికి బోధపడింది. తాత తను అర్థం చేసుకున్న తాత కాదని, ఇన్నాళ్ళు ఆయనతో తన కలిసిమెలిసి ఉంటున్న అనేక విషయాలు మాట్లాడుతున్న తాతని అర్థం చేసుకోలేదని, తాతలో ఎన్నడూ ఊహించని ఎరగని కొత్త మనిషిని కనపడేటప్పటికీ సీతారామారావుకి భయం వేసింది. గొప్పవాళ్ళని ఆదర్శంగా పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ ప్రవర్తించడానికి నువ్వు ఎన్నడూ ప్రయత్నించలేదు. పైగా నీ దుర్మార్గాల్ని, అవినీతి ప్రవర్తనని, నీ నీచి స్వభావాన్ని సమర్థించుకోవడానికే వాళ్ళలో నీ రూపాన్ని చూస్తున్నావు. మహనీయుల్ని నీ స్థితికి గుంజి తృప్తి పడుతున్నావు. రామచంద్రమూర్తి భార్యని కష్టపెట్టింది నీవు, నీ భార్యని హింసించింది ఒకటేనా నీచుడా? రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ఎందుకు చితికెక్కించాడు? ఎందుకు మహారణ్యాలకు పంపాడు? ఒక ఆదర్శం కోసం. తన ఆదర్శాన్ని త్యజించుటకు భార్యను త్యజించడమే అనే విషమ సమస్య వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి భార్యని విడిచిపెట్టి ఆదర్శప్రాయుడు అయినాడు. మరి నీవో ఏ ఆదర్శంతో నీ భార్యని హింసిస్తున్నావు? లోక కళ్యాణం కోసమా? శారీరక తృప్తి కోసమా? పశు వాంఛని తీర్చుకోవడానికి, నీ అసమర్థతని కప్పుపుచ్చుకోవడానికి చేస్తున్నావా అని రామయ్య తాత అడిగాడు. ఇంకా సిగ్గులేక నీ దుర్మార్గాల్ని కప్పుపుచ్చుకోవడానికి కారణాలు వెతుకుతున్నావా? మూర్ఖుడా, తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడే వాళ్ళకే ముక్తి ఉంది, కానీ దాన్ని సమర్థించుకోవడానికి కారణాలు వెతికే నీచులకు ముక్తి లేదురా. చివరికి నీ చదువు, నీ తెలివి ఇందుకు ఈ దుర్మార్గానికి రంగు పూసి లోకాన్ని మోసం చేసి బ్రతికేందుక ఉపయోగపడుతూ ఉన్నాయి. నీ అంతం దగ్గరికి వచ్చింది. నీ ముత్తాతతో ప్రారంభమైన ఈ నాటకం ఆఖరాంకం నీతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఆఖరి ఘట్టం జరుగుతూనే ఉంది. తెర ఏ క్షణం అయినా పడవచ్చు. నీ వంశం ఎట్లా అంతమొందుతుందని, ఇంత నీచ స్థితికి వస్తుందని నీ ఎప్పుడూ అనుకోలేదు. నీ వంశ చరిత్ర అంతా నేను ఎరుగుదును. నీ తాత, నీ తండ్రి అందరినీ నేను ఎరుగుదును. అంతా ఒకటే. అందరూ ఒకే బుద్ధి కలిగిన వారే. పుట్టుకపోతాడా మంచి బుద్ధివాడు ఆ వంశంలో ఉండకపోతాడా అని ఆశించాను. నేటితో ఆ ఆశ కూడా తీరిపోయింది నీతో అన్నాడు. అయితే మేమంతా తెలివి తక్కువ వాళ్ళు మా తాత అని అడిగాడు సీతారామారావు. ఇప్పుడు ఆ విషయం అనవసరం అన్నాడు రామయ్య తాత. సరే, నువ్వు తెలుగులోగడవు కాదా? ఉద్ధరింపు ఏమిటో కొంచెం చెప్పు. నీ తండ్రి ఇచ్చిన ఆస్తిగానే ఉంచి ఐవేద్యం మీద బ్రతుకుతున్నావు. అదేనా నీ మనవడికి గుర్రానివై నీ మనవడిని ఆడిస్తున్నావు అనేసి సీతారామారావు వెర్రిగా మాట్లాడుతూ నవ్వుకుంటున్నాడు. ఇలాగా సీతారామారావు రామయ్య తాతను హేళన చేస్తూ ఉంటుంటే, నోరు మూయి, నేను లోకాన్ని తాత